హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయానికి స్వాగతం. మనము మొట్టమొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి స్మరించినట్టు అవుతుంది. ఈరోజు చిట్ట చివరి అధ్యాయం కర్మయోగానికి సంబంధించి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? అసలు కురుక్షేత్రంలో వీరందరూ ఎందుకు ఆసీనులయ్యారు? ఏమి చేస్తున్నారు? అక్కడ దుర్యోధనుడు దేన్ని చూశారు? అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యనన్నాడు? ఇవన్నీ కూడా మనం మొట్టమొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. రెండవ అధ్యాయంలో ఎప్పుడైతే అర్జునుడు అయ్యా నేను నీ శిష్యుణ్ణవుతాను అని కృష్ణుడికి చెప్పారో ఆ మరుక్షణమే స్వామి గురువుగా మారి ఉపదేశం చేశారు. మొట్టమొదటి ఉపదేశం నీ యొక్క స్వరూపం ఏమిటి, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి. జీవుడి యొక్క స్వరూపం రెండు, ఒకటి శరీరానికి సంబంధించింది, ఒకటి ఆత్మకి సంబంధించింది. శరీర సంబంధాన్ని స్వధర్మమని, ఆత్మకు సంబంధించిన ధర్మాన్ని నిత్య ధర్మము అని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత స్థితప్రజ్ఞుడి గురించి, ఆత్మారామ స్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అది 3వ అధ్యాయానికి నాంది పలికి TREE అనే ఒక చక్కటి అక్రనిం ద్వారా దేన్ని త్యజించాలయ్యా, కర్మను కాదు ఫలాన్ని త్యజించాలి అనే విషయాన్ని స్వామి ప్రస్తావన చేస్తూ ఏ యోగము అత్యంత ఉత్కృష్టమైనది అనే విషయాన్ని కూడా 3వ అధ్యాయంలో అయ్యా నాకు ఎటువంటి కాంక్ష లేదు, నేను అసలు కర్మనే చెయ్యను అని అంటే, లేదయ్యా అందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించడానికి నువ్వు కర్మ చేయవలసినదే అని స్వామి ఉపదేశం చేస్తూ ఆత్మకుండే 2 శత్రువులు కామ క్రోధములు అని తెలుసుకొని దాన్ని ఎట్లా నివారణ చేసుకోవాలి అనే విషయాన్ని మనం 3వ అధ్యాయంలో విని 4వ అధ్యాయంలోకి ప్రవేశించాం. EARS అనే అక్రనిం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ ఎటర్నల్ ఎడ్యుకేషన్, శాశ్వతమైన జ్ఞానము సాక్షాత్తుగా భగవంతుడు పరంపరాగతంగా అందించారట. అసలు ఏంటి భగవంతుడి యొక్క అవతారానికి సంబంధించిన మర్మములేమిటి అనే ఒక అక్యురేట్ అండర్స్టాండింగ్, నిజమైన అవగాహన మనం పెంపొందించుకొని కర్మ ఫలితాలను తొలగించుకోవటం ఎలా, త్యాగము ద్వారా అనే విషయాన్ని మనం విని గురువుని శ్రద్ధగా ఆశ్రయించి శరణాగతి చేసి సేవ చేసి ప్రశ్నలు అడిగి సమాధానాలు వింటే జ్ఞానం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని నిన్నటి రోజున మనము 5వ అధ్యాయంలో STEP, అయ్యా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ ప్రపంచంలోనే ఉండి చక్కగా నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తించు. 3 రకాల కర్తలు ఉన్నారు అని మనం విన్నాం. భగవానుడు, ప్రకృతి, జీవుడు. జీవుడు కేవలం మంచి ఆలోచనలు, మంచి డిజైర్స్ని పెంపొందించుకోవాలి. సమదృష్టి, దీనికి సంబంధించిన హోంవర్క్ ఇచ్చామండి, మీ అందరికి గుర్తుండే ఉంటుంది అనుకుంటాను, అందరూ చేశారు అని భావిస్తూ ఉన్నాను. ఒక చక్కటి శ్లోకము నిన్న మనం నేర్చుకోమని చెప్పాం. అందరు నేర్చుకుని ఉంటారు, ఎందుకంటే మీరు అందరు శ్రద్ధతో విశ్వాసంతో వచ్చారు కాబట్టి. సరే, తర్వాత మనం ఏం చూసామండి, పైన అధ్యాయంలో మనం చూస్తే ఇలా భగవంతుడు సమదృష్టి కలిగి ఉండాలి, నిజంగా మన జీవితంలో శాంతి కావాలి అని అంటే మనం ఏమి చేయాలి, శాంతి యొక్క సూత్రం పీస్ ఫార్ములా. ఇలా మనం 5వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను. 5వ అధ్యాయంలో 27, 28 శ్లోకములలోనే ఈ యొక్క యోగానికి, ఈ అధ్యాయానికి నాంది పలికాడు భగవంతుడు, అష్టాంగ యోగం గురించి ప్రస్తావన చేస్తూ. దాని తర్వాత చిట్ట చివరి శ్లోకంలో భక్తి యోగానికి బీజం వేశాడు. కాబట్టి ఈరోజు ఒక చక్కటి అధ్యాయం. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నా, దీని పేరు ధ్యాన యోగము. ఏ అక్రనిం ద్వారా ఈ అధ్యాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలో చెప్తాం. ఒకసారి చక్కగా స్క్రీన్ పైన చూడండి. ఈజీగా ఈ అధ్యాయం గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ అనే శబ్దం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫర్ ఎనిమీ ఆర్ ఫ్రెండ్. తెలుసుకుంటా, శత్రువా లేదా స్నేహితుడా, ఏంటి శత్రువట ఏంటి స్నేహితుడట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. తర్వాత ఏ ఫర్ అష్టాంగ యోగం అంటే ఏమిటి, దాని తర్వాత ఎస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, విజయము మరియు వైఫల్యము, దేంట్లో దేంటి అనే విషయాన్ని వింటాం. తర్వాత లాస్ట్కి వై ఫర్ యోగి,
ఏ యోగి అన్నిటికంటే బెస్ట్ యోగి అనే విషయాన్ని EASY ఈజీగా గుర్తుపెట్టుకునే ఈజీ అక్రోనిం అన్నమాట 6వ అధ్యాయం. మీకు ఒక విషయం చెప్తానండి. ఎందుకు ఈ అధ్యాయంలో భగవానుడు ఎందుకు ప్రారంభమైందో చెప్తాను. మీరు చూడండి, అర్జునుడు ఏమనుకుంటున్నాడు? సన్యసిస్తాను 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 సన్యాసం తీసుకుంటాను అని అంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? సన్యాసం తీసుకోకూడదు తీసుకోకూడదు, కర్మ చేయాలి కర్మ చేయాలి అని అంటున్నాడు. మీరు చూడండి, అర్జునుడికి ఏంటంటే చాలామంది యోగుల్ని మునుల్ని ఋషుల్ని చూసిన వాడాయే అర్జునుడు. కాబట్టి నేనెందుకు అలా యోగిని ఋషిని మునిని అవ్వలేను అని అడుగుతున్నాడండి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, మిథ్యాచారము లోపల నుంచి భావనలు లేకుండా, ఎందుకంటే అర్జునుడు ఎవరో భగవంతుడికి బాగా తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, నీకు సన్యాసం కరెక్ట్ కాదయ్యా, నువ్వు చక్కగా నీ యొక్క ధర్మాన్ని ఆచరించు. స్వధర్మము నిత్య ధర్మం ఈ రెండింటినీ బాగా ఆర్గనైజ్ చేస్తూ హార్మోనైజ్ చేస్తూ నువ్వు దాన్ని ఆచరించు అని చెప్తున్నాడు భగవంతుడు. మీరు చూడండి, అర్జునుడు మాట్లాడే సన్యాసం ఏంటి? మొత్తం వదిలేసి వెళ్ళిపోవటం. కృష్ణుడు మాట్లాడే సన్యాసం గురించి ఏంటి? ధర్మాన్ని ఆచరించు, ఫలితాన్ని సన్యసించు, ధార్మికత కోసం చెయ్యి, భగవత్ ప్రీత్యర్థం చెయ్యి అని చెప్తున్నారు. సరే, కృష్ణుడు అనుకున్నాడు ఈ నిజమైన సన్యాసం గురించి కూడా కొద్దిగా ప్రస్తావన చేసేస్తాడు. భగవంతుడి ఆలోచన ఏంటండి? చక్కగా అర్జునుడు గృహస్థాశ్రమంలో ఉండి పిల్లలు పాపలు, చక్కగా ఇల్లు, భార్య, మంచి డబ్బులు, తర్వాత గృహము, అన్ని సదుపాయాలతో భగవద్భక్తిని కూడా కేంద్రం చేసుకొని జీవనం చేయగలిగితే ఇది ఈజీ అయిపోతుంది అని కృష్ణుడి యొక్క ఆలోచన అన్నమాట. నిజంగా చెప్పాలంటే అండి, గృహస్థాశ్రమంలో అందరూ కలిసి భక్తి చేసి తరించటం అనేది చాలా చాలా సింపుల్ అండి. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంతే. ఈ విషయాల్ని కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి, చాలా సులభం గృహస్థాశ్రమంలో భక్తి చేస్తూ తరించటం, భగవద్ అనుగ్రహం అనేది పొందటం అనేది. అయితే సన్యాసించడానికైనా, ఇక్కడుండి కర్మను చేసి దాన్ని సన్యాసించడానికైనా మెయిన్ రోల్ ఏంటో తెలుసా అండి? మనస్సుది, మైండ్ అంట. బుద్ధి. ఈ మైండ్ ఏంటి అనేది ఈరోజు చాలా నిన్న కొద్దిగా తెలుసుకున్న మైండ్ గురించి ఈరోజు ఇంకా జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేస్తామండి. మైండ్ ఈజ్ ఈక్వల్ టు అ మంకీ. మైండ్ దేంతో పోల్చారండి? మంకీతో పోల్చారు. కోతి ఎలా ఉంటుందో అలాంటిది అనమాట. కోతి ఏం చేస్తుందండి? ఊరికే ఉండదు, ఏదో ఒక పిచ్చి పని చేయాలనుకుంటుంది. అవునా కాదా చెప్పండి? మీరు చూడండి, అసలు కోతి ఏం చేస్తుందో ఒకసారి మీరు చూడండి. ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో కోతి వెళ్తుందో ఒకసారి మీరే చూద్దురుగా. ఈ కోతి ఏం చేస్తుందో, కింద పులులుంటే ఆ మాన పులులేవో కూర్చుంటే వెళ్ళి ఆ పులి చెవుని బీకుతుంది, ఆ పులిని వెళ్ళి కొడుతుంది, ఆ పులి జుట్టు బీకుతుంది, ఆ పులి తోక పట్టుకుని లాగుతుంది. ఇది కోతి చేసే పని అండి. ఇదే మన మనస్సు చేసే పని కూడా ఇంతే. ప్రశాంతంగా ఉన్నావా అనుకోనే మరుసటి క్షణమే ఏదో ఒకటి వెళ్ళి ఇది చేస్తుంది, ఇంత పెద్ద పని చేసి పెడుతుంది మనకి. కోతి, మన మనస్సు అనేది మామూలు కోతి కాదటండి. కోతికి ఇంకొన్ని విశేషణాలు కూడా ఉన్నాయటండి.
ఏంటో తెలుసా అండి? ఒకటి పూర్తిగా ఇంటాక్సికేషన్‌లో ఉందటండి. కళ్ళు తాగేసిందటండి కోతి. తర్వాత ఏమైందటో తెలుసా అండి? ఈ కోతికి ఆల్రెడీ నార్మల్ కోతి కాదు. కొద్దిగా పిచ్చి ఉన్న కోతట. దాంతో పాటు ఇంకేమైంది తెలుసా? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందటండి. ఇంక చూడండి కోతి ఎలా ఎగురుతది చెప్పండి ఇంకా? ఆపగలుగుతామా అలాంటి కోతిని? ఆ! ఏంటట? దేనితో ఇంటాక్సికేషన్ దేనితో మదమెక్కిపోయిందట ఈ కోతి అంటే గర్వంతో. మనస్సు. నాకంటే గొప్పవాడు లేడు. నేనే అందరికంటే గొప్పని. ఎందుకు నాకింత గొప్పతనం? అని ఒకసారి విచారణ చేసుకుంటే 4 వల్ల గొప్పతనం వస్తుంది అని చాలా గర్వంగా మారిపోతామటండి ఒకటి. జన్మ ఐశ్వర్య శృత శ్రీభిః అంటారు. అయితే ఇంకొక విశేషణం ఏం చెప్పారండి? కోతికి పిచ్చి కోతట. దేనికి తెలుసా అండి పిచ్చుంది దానికి? నేనే బెస్ట్ అని ప్రూవ్ చేస్తా. ఎవ్వరు నాకంటే గొప్పవాడు అవ్వకూడదు. నేనే నెగ్గాలి అనే ఒక పిచ్చి పట్టుకుందటండి. దాంతో పాటు ముళ్ళు కూడా గుచ్చుకుందటండి. ఏంటో తెలుసా అండి ఆ ముళ్ళు? కోపము అనే ముళ్ళు గుచ్చుకొని ఆ కోతి ఇంకా ఎగురుతుందటండి. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే భగవంతుడు ఈ అధ్యాయంలో అసలు మనసు యొక్క తత్వం ఏమిటి? ఎంతమంది ఇక్కడున్న వాళ్ళమందరం ప్రభుజీ తప్పకుండా మనసు పైన నియంత్రణ ఎలా ఉండాలో నేర్చుకోవాలండి అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? అందరం కదండీ! మనందరం అందుకే కదండీ భగవద్గీత ప్రవచనాలకొస్తున్నాం. ఎలా మనం మారాలి అని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ మనసుకి ప్రధానంగా 3 లక్షణాలున్నాయటండి. ఒకసారి 5, 6వ శ్లోకం ఒకసారి చదువుదాం శ్రీమద్ భగవద్గీత. దాని తర్వాత ఈ 3 లక్షణములేమిటో, దానికి ఎలాంటి విషయములు మనం చెయ్యాలో తెలుసుకుందాం. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ్యాహ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలి, కానీ పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. చూసావా? ఫ్రెండ్ ఆర్ ఎనిమీ అనుకున్నాం కదండీ! ఏంటట ఫ్రెండ్ ఆర్ ఎనిమీ? మన మనస్సే. ఎప్పుడు మనస్సు ఫ్రెండ్ అట? ఎప్పుడైతే మన మనసుని కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మనసు ఫ్రెండ్ అట. ఎప్పుడైతే మనసు కంట్రోల్ నుంచి బయటికెళ్ళిపోయిందో అప్పుడు అదే శత్రువటండి. ఫస్ట్ విషయం మనం ఈరోజు ఈ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. మనసు స్నేహితుడవ్వచ్చు, శత్రువవ్వచ్చు. ఎప్పుడు? మన నియంత్రణలో మనసుంటే ఫ్రెండ్. మనసు నియంత్రణలో మనముంటే ఎనిమీ. మనసుకి 3 ప్రధానమైన లక్షణములు ఉన్నాయండి. ఏంటో తెలుసా అండి? ఒకటి ఆలోచించటం. రెండవ లక్షణం ఏంటో తెలుసా అండి? భావాలను వ్యక్తం చేయటం. మూడవ లక్షణం ఏంటో తెలుసా అండి? కోరికలు కోరటం. ఈ 3 మనసుకుండే లక్షణం. ఎలాంటి మనసు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోతి లాంటి మనసు. కేవలం కోతిలా కాదట. చాలా ఇంటాక్సికేటెడ్ అయి ఉందట. దాని తర్వాత పిచ్చిదట. దాంతో పాటు ముళ్ళు గుచ్చుకున్నది. ఇవన్నిటితో ఉన్న మనసుని తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్జునుడు ఏమడుగుతున్నాడండి? సన్యసించాలి అని అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఈ మార్గాన్ని కూడా చెప్తున్నాడు అర్జునుడి కోసం. ఏంటట ఆ మార్గము? అష్టాంగ యోగ మార్గం. అష్టాంగ యోగం అంటే ఏమిటి? అంటే 8 అంగములు కలిగినది అష్టాంగ యోగం. ఆ అంగములు ఏంటండి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8 రకాల అంగములు అష్టాంగ యోగములో. యమ, నియమ, డూస్ అండ్ డోంట్స్. ఆసన, మనందరికీ ఆసనాలు తెలుసు. ఆసనాలు వేయాలి అని అనుకుంటా. మాకు చిన్నప్పుడు యోగా నేర్చుకునేటప్పుడు అన్నిటికంటే ఫేవరెట్ ఆసనం శవాసనం అనమాట. ఎందుకంటే హాయిగా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఏం చేయాల్సిన అవసరం ఉండదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఇది కూడా మనందరికీ తెలుసు. దాని తర్వాత ప్రత్యాహార అంటే ఏంటో తెలుసా అండి? ఇంద్రియాలు ఏం అడిగినా సరే ఇవ్వకుండా ఉండాలటండి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటికి ఒక ప్రీ రిక్వెజిషన్ ఏంటో తెలుసా అండి? కృష్ణుడు చెప్పింది ఈ అధ్యాయంలో. అడవిలో ఉండాలి.
జింక చర్మం కింద వేసుకోవాలి, ధ్యానంలో ఉండాలి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి ఎప్పుడు కుదురుతాయట? ఇంట్లో ఉండి మనం తపస్సు చేసామనుకోండి, ఏముంటుందో చుట్టూ తెలుసు కదండి. మనం ఇంట్లో ధ్యానం చేస్తే ఒక్కొక్కటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత సీరియళ్ళు, మొత్తం అన్నిటి మధ్యలో కూర్చొని ఎవరైనా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి అయ్యా, మనసుని అష్టాంగ యోగ మార్గంలో ఇంట్లో పెట్టడం అనేది చాలా కష్టము. కాబట్టి దీన్ని గృహము వీడి వెళ్ళవలసినదే, అడవిలోకి వెళ్ళవలసినదే. అర్జునుడు అంటున్నాడు కదా, వెళ్తాను సన్యసిస్తాను. అష్టాంగ యోగ మార్గం చాలా కఠినమండి. ఇప్పుడు చూడండి, అరణ్యంలోకి వెళ్ళాక కూడా ఫోన్ ఉందనుకోండి, ఇంకేముంది, ఇప్పుడైతే ఫారెస్ట్లో కూడా సిగ్నల్ వస్తుంది. తర్వాత అక్కడ కూర్చొని మనం హే సిరి, వాట్ డూ ఐ ఈట్ ఇన్ ద ఫారెస్ట్ అని అడగాల్సి వస్తుంది. అందరూ ఒకళ్ళు చూసారనమాట. ఒకసారి పక్కన ఉన్నప్పుడు హే సిరి అనగానే మా ఫోన్ కూడా వింటుంది ఏం చెప్తున్నారని. కాబట్టి ఫోన్లో చెప్తున్నా ఒక ఆవిడ హిందీలో, ఈ ఈ దాల్ ఎలా చేయాలి హిందీ మే బతాओ అని అనగానే అది మొత్తం గూగుల్ అంతా చెప్తూ వస్తున్నాడు. అలా అరణ్యంలో కూర్చొని కూడా మనం ఒక్క ఫోన్ ఉంటే చాలండి, మొత్తం రోజుల తడబడి టైంపాస్ అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు మనిషి వేరే వాడితో మాట్లాడాలనుకోవట్లేదు, వేరే వాడితో అవసరమే లేదు. ఫేస్ టు ఫేస్ వద్దట, ఫేస్బుక్కే కావాలట. నువ్వు ఫేస్బుక్లో ఉన్నంత వరకు చాలా మంచోడివి, ఫేస్ టు ఫేస్ వచ్చావనుకో గొడవలు అవుతాయి. కాబట్టి ఫేస్బుక్లోనే ఉండయ్యా, నిన్ను అక్కడే ఫేస్ చేస్తాము అని అంటున్నారు జనాలు. ఎంత విచిత్రం అయిపోయిందండి. ఈ అష్టాంగ యోగం ఒక్కళ్ళే చేయాలి, ఎలోన్గా. ఎంత విశేషం తెలుసు కదండి. మన మనసు ఒంటరిగా ఉంటే ఏమేమి ఆలోచనలు వస్తాయి, ఎలా మన మనసును మనం పాడు చేసేస్తుంది తెలుసు కదండి. తర్వాత చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది. చాలా సమయం పడుతుంది. దాంతోపాటు చాలా చాలా రిస్క్ కూడా ఉందండి దీంట్లో. మీకు విశ్వామిత్రుల వారు బయలుదేరారు ఒకసారి, నేను అరణ్యంలో తపస్సు చేస్తాను ఒంటరిగా అని. తెలుసు కదా ఏమైందో, మొన్న చెప్పుకున్నాం ఒకసారి. మేనక, రంభ, త్రిశంకు వీళ్ళందరూ వచ్చి ఈయన ధ్యానాన్ని భగ్నం చేసేసారు. మీరు చూడండి, ఒక చిన్న విషయం. ఇప్పుడు మీరు ఒక గ్లాస్లో ఎప్పుడైనా ఆయుర్వేదిక్ మందు కానీ ఏదైనా కలుపుకున్నారనుకోండి, ఏదైనా పౌడర్ ఉంటుంది కదా, కొన్నిసార్లు సాషేస్ కలుపుతాం. కలిపినప్పుడు దాన్ని ఇలా తిప్పేసామనుకోండి, తిప్పేసుకొచ్చేపు అలా ఉంచనిచ్చామనుకోండి, మొత్తం కిందికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. చూసారా మీరు? అది పైన వాటర్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, కింద ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు త్రాగాలి అని దాన్ని ఇలా అన్నారో, వెంటనే ఆ లోపల ఉండే పౌడర్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. అలా ఎప్పుడైతే మనం అష్టాంగ యోగం ద్వారా ప్రయత్నం చేస్తున్నామో మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేయడానికి, అదంతా లోపలికి వెళ్ళి కింద సెటిల్ అయిపోతుంది. మనకేమనిపిస్తుంది, అమ్మయ్య క్లియర్ అయిపోయింది, బయలుదేరదాం అని బయలుదేరంగానే మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ అష్టాంగ యోగం అనేది చాలా రిస్కీ ప్రాసెస్, అంత సులభమైన ప్రాసెస్ కాదు. మనం ఏం చేస్తున్నామో, మన హృదయంలో ఉండే అనర్థములు ఏవైతే చెడు లక్షణములు ఉన్నాయో అవి అసలు ఉండేనే ఉండకూడదు. కింద లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోయింది అనుకోండి, అది ఏ సమయంలోనే బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాయి కదా. అందుకోసం ఈ మనస్సుని దృష్ట్యా మన దగ్గర ఉండే ఈ యొక్క మైండ్ ఉంది కదండి, దీన్ని పక్కనైతే పెట్టలేం కదండి, మనతో పాటే ఉండాల్సింది కదండి. ఆ మైండ్ని పెట్టుకుంటూ ఎలా మనం ముందుకెళ్ళాలి అని అంటే, నియంత్రణ ద్వారా మనసులో ఉండే ఆలోచనలు నియంత్రించటం వల్ల, మన మనసు చెప్పే సజెషన్స్ని జాగ్రత్తగా గమనించటం ద్వారా, రెగ్యులేషన్ అంటారు, నియంత్రణ అనేది చాలా ముఖ్యమండి. మీకు ఒక విషయం తెలుసా అండి, తప్పు పని చేసేవాడు కూడా నియంత్రణ గురించి మాట్లాడతాడండి. ఒకసారి మేము చూసాం, ఒక ఆయన బాగా తాగేసి ఇంకొక ఆయన అంటున్నాడు, ఇంకొకటి తాగేసి రోడ్డు పైన పడిపోతే ఏమంటున్నాడు తెలుసా అండి, అంత తాగకూడదు అసలు, రోడ్డు పైన పడిపోయాడు. ఎవడు తాగినోడు ఇంకొక తాగిన వాడిని అంటున్నాడు అనమాట, అంత తాగకూడదు, తాగిపోయి రోడ్డు పైన పడిపోకూడదు అని. కాబట్టి అన్నిట్లో కూడా వీళ్ళకి కూడా నియంత్రణ ఉంటుంది, దొంగలకు కూడా నియంత్రణ ఉంటుందట అండి. అయ్యో అంతగా చేసేయకూడదు, చాలా వాటా కరెక్ట్గా పంచుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారని దొంగోడు మాట్లాడుకుంటున్నారు, దేని గురించి? నిజాయితీ గురించి. ఏమని? వాటా బాగా పంచుకోవాలని. చూసారా అండి, ఇది అన్నిటికంటే లోయర్ స్టేట్ ఆఫ్ నియంత్రణ.
కానీ మనం మాట్లాడేది ఏంటి? సాత్వికమైన నియంత్రణ. ఏది మన మనసుని మంచి మార్గంలోకి తీసుకెళ్ళగలుగుతుంది. మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? రియాలిటీ. అసలు వాస్తవం ఎంతైతే ఉంటుందో దాన్ని ఇంత పెద్దగా చేసేస్తుంది మనసు. తెలిసినా మీకు? వాస్తవం ఏదో కొద్దిగా ఉంటుంది. సరే ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు డ్యువాలిటీస్ అని అంటారు. భగవంతుడు చెప్పాడు కదండి, సుఖ దుఃఖ మాన అపమాన. మీరు ఉగాది రోజు చదువుతారు కదా, అందరికీ ఫేవరెట్. ఉగాది రోజు ఏంటంటే ప్రతిరోజు చదువుతాం మేము. ప్రతిరోజు ప్రొద్దున పూట లేవంగానే టీవీలలో రాశి ఫలితాలు చూడండి, మా రోజే ప్రారంభం కాదు. ఈనాడు పేపర్లో వారానికి టీవీలో ప్రతిరోజు ఏం సాధించామండి ఇన్ని సంవత్సరాల నుంచి చూసి ఏమన్నా మారిందా మన జీవితంలో? ఉగాది రోజు ముఖ్యంగా మనం చూస్తాం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత. అవును కదండి, రెండు ఉంటాయి కదండి. అందులో రియాలిటీ ఉంటుందండి. ఈ బ్లాక్ లైన్ మీరు చూస్తున్నారా, అది రియాలిటీ. ఎలాంటి డ్యువాలిటీస్ ఈ లోకంలో ఉండే సుఖ దుఃఖాలన్నీ. కానీ మన మనసు ఎలా చూపిస్తుంది చూడండి, ఈ రెడ్ లైన్ ఉంది చూడండి, ఇది మనస్సు చేసే పని అన్నమాట. బ్లాక్ లైన్ యాక్చువల్ రియాలిటీ, కానీ మనసు ఏం చేస్తుంది? ఇంత పెద్దగా చేసి, నీకింత పెద్ద కష్టం వచ్చేసింది, నీకింత పెద్ద దుఃఖం వచ్చేసింది, నీకింత పెద్ద సంతోషం వచ్చేసింది, పొంగిపో, నీకు దుఃఖం వచ్చేసింది, కుంగిపో అని మనసు పెద్ద 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 పెద్దగా చేసి చూపిస్తుంది. చిన్న విషయమే అండి, కానీ మనస్సును ఎప్పుడైతే దానిలో ఇన్వాల్వ్ చేసేస్తామో, మన మైండ్ని ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తామో మొత్తం లాస్లోకి వెళ్ళిపోతాం. కావాలంటే మీరు ఒక వీడియో చూపిస్తాను, ఎంత అన్యాయమో మీరో చూడండి అసలు. ఆయన ఏదో పాపం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు రోడ్డు పైన, ఒక కారు కనిపించింది, కారుకి ఏదో ఇలా స్ట్రెచ్చింగ్ చేసుకుంటున్నాడు అండి, అంతే. ఇంకొక ఆయన ఇలా ఆయన దారి ఆయన పోకుండా వచ్చి ఈయనని పట్టుకొని గట్టికి దోసేసి ఆ కార్ని కిందలో లోయలో పడేశారనమాట. కాబట్టి మన మానాన్ని ఏదో జీవితంలో ఉండే సుఖమో దుఃఖమో మనం సరే ఉంటుందండి, సుఖ దుఃఖాలు పోకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి జీవితంలో. మనం అనే ఏదో మనం చేస్తుంటే ఈ మనసు వచ్చేసి ఇంత ఉన్న విషయాన్ని కూడా డామ్ అని కింద పడేసి ఇంత పెద్దగా చేసేస్తుంది. ఎంత అన్యాయం చూడండి, మనసుని కానీ ఇన్వాల్వ్ చేస్తే. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. భగవద్గీత ఎప్పుడైతే మనం వింటున్నామో మొత్తం, ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎగ్జామ్ రాశారు. మాకు చిన్నప్పుడు ఒక టీచర్, చాలా మంచి ఆవిడ, చాలా బాగా చదువు చెప్పేవారు. ఒకసారి మొత్తం ఎగ్జామినేషన్ ముందు ఏమేమి క్వశ్చన్స్ వచ్చేస్తాయని మొత్తం చెప్పేసిందండి. ఎందుకో ఏమో రీజన్ తెలియదు, మొత్తం చక్కగా చదువుకోండి పిల్లలు, ఇవే రాబోతున్నాయని చెప్పి మొత్తం అలానే క్వశ్చన్ పేపర్ వచ్చేసింది, టకటకటకటగా రాసేసి మొత్తం అందరికీ ఫుల్ మార్కులు వచ్చేసాయండి. నాకు తెలిసి 5th క్లాస్లోనో 6th క్లాస్లోనే అనుకుంటా, ఏదో యూనిట్ టెస్ట్. చూడండి, మొత్తం క్వశ్చన్ పేపర్ తెలిసిపోయాక ఎంత ఈజీ అండి చదువుకొని రాసేయటం. అలా కృష్ణుడు ఎవరండి? భగవంతుడు. ఈ లోకాన్ని సృష్టి చేసిన వారు మనకి మొత్తం క్వశ్చన్ పేపర్ చెప్పేస్తున్నారండి. ఎంత ఈజీగా అండి ఇంకా జీవనం జీవించటం చెప్పండి. భగవద్గీత ఎందుకు మనం వినాలి అని అంటే, జీవితం ఏంటో తెలుసుకోవడానికి. ఈ మానవ శరీరం అనేది ఒక మషీన్ లాంటిది, భగవద్గీత ఒక మాన్యువల్ దానికి. ఎప్పుడైతే ఆ మాన్యువల్ చదువుకుంటామో మషీన్ని యూజ్ చేయటం ఎంతైతే సులభం అవుతుందో, భగవద్గీత ఎప్పుడైతే మనం జీవితంలో వింటామో మనము అంత ఆనందంగా, అంత కాన్ఫిడెంట్గా మనం ఈ జీవితాన్ని ఎదుర్కోగలుగుతాం. చాలా సింపుల్ అండి. ఈ ప్రపంచంలో దుఃఖాలు సుఖాలు ఈ రెండు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, దీన్ని ఆపలేము. మరి ప్రభుజీ ఆధ్యాత్మికత ఎందుకండి? మరి ప్రభుజీ భగవద్గీత వినటం ఎందుకు, రామాయణ భాగవతాదులు శ్రవణం చేయటం ఎందుకు అని కానీ ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసామనుకోండి, దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఏంటో మీకు ఒక విషయం చెప్తా. అసలు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు ఆధ్యాత్మికత వల్ల మనం పొందేదేంటి? ఇక్కడ చూడండి,
ఇక్కడ కింద మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభంలో ఉన్నారు, ఇంకా ప్రారంభం చేయలేదు. మనకి ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామండి. ఏంటట? ఆధ్యాత్మికం చాలా చిన్నది, భగవానుడు చాలా చిన్నగా ఉన్నాడు. భౌతికమైన విషయములు, వ్యక్తులు, వస్తువులు చాలా పెద్ద ప్రధానమైన పాత్ర మన మనసులో పోషిస్తున్నాయి. బాహ్యంగా కాదండి నేను మాట్లాడేది. చోటు దేంట్లో? మన మనస్సులో. భౌతికమైన వస్తువులు, భౌతికమైన వ్యక్తులు, సుఖ దుఃఖాలు, వీటికి చాలా పెద్ద పొజిషన్ ఇచ్చాం. భగవంతుడికేమో చిన్న స్థానం ఇచ్చాం. ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి? ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీలో గ్రో అవుతామో అప్పుడు ఏమవుతుంది? మన మనస్సులో భౌతికమైన విషయముల పట్ల ఉండే ఆసక్తి మనస్సులో తగ్గిపోయి ధర్మం పట్ల, భగవానుడి పట్ల, మన కర్తవ్యములు పట్ల ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. ఎందుకు ఇది జరుగుతుంది? ఇది జరగటం వల్ల ఏమవుతుందో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు పైన వెళ్తున్నామండి. రోడ్డు పైన వెళ్తుంటే కొన్నిసార్లు కొద్దిగా మతి స్థిమితం లేని వారు ఉంటారు, తెలిసినా మీకు? వారు ఇలా కర్రబట్టుకొని టాక్ 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 అని కొడుతూ ఉంటారు. కొన్నిసార్లు వెహికల్స్ని కొడతారు, కొన్నిసార్లు మనల్ని భయపట్టిస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఏయ్ 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 అని మన పైనకి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? కొద్దిగా దూరం వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమన్నా మనల్ని మాటలు అన్నారనుకోండి, మనం ఏం పట్టించుకోం. ప్రయాణంలో కానీ ఎవరైనా మనల్ని ఏదన్నా అన్నా, కమెంట్ చేసినా వాడికి మనకి ఏం సంబంధం ఉందిరా అని వెళ్ళిపోతాం. కానీ ఒకసారి ఆలోచన చేయండి, మన బెస్ట్ ఫ్రెండ్ కానీ మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? మనసులోకి వెళ్ళిపోతుంది అది. బా, ఎంత పెద్ద మాట అన్నాడు. అదే మాట రోడ్డు పైన వెళ్ళేవాడంటే మనం ఏం పట్టించుకోమండి, వాడికి నాకేం సంబంధం. కానీ మన స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ, మన ఇంట్లో అన్నిటికంటే మనం ప్రేమించే కుటుంబ సభ్యులు కానీ మనల్ని ఒక మాట అన్నారనుకోండి, అది చాలా చాలా మనసుకు పెయిన్ ఇస్తుంది. అవునా కాదా? ఎందుకు తెలుసా అండి? మన మనసులో వీళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ మనం ప్లేస్ ఇచ్చాం, వారికి తక్కువ పర్సంటేజ్ ప్లేస్ ఇచ్చాం. ఎంత పర్సంటేజ్ మన మనసులో దేనికి మనం ప్లేస్ ఇస్తే, స్థానాన్ని ఇస్తే, అంత బాధ మనం పడతాం. ఇప్పుడు మనకి ఏంటి మనసులో అన్నిటికంటే ఎక్కువ స్పేస్ ఉంది? భౌతికమైన విషయాలు, వ్యక్తులు, ఒక్కొక్క వస్తువు, ప్రతి ఒక్క మనం కలిసిన వ్యక్తుల్ని, మన దగ్గర ఉండే ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటికీ మనం చాలా పెద్ద ప్లేస్ ఇచ్చేసరికి సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నాయి. ఇంకా మనం బాధ పెరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే భౌతికమైన విషయముల పట్ల మనస్సులో పర్సంటేజ్ తగ్గించి మన బాధ్యతల పట్ల, భగవంతుడి పట్ల, ధర్మం పట్ల పర్సంటేజ్ పెంచుతామో, సుఖ దుఃఖాలు ఎక్కడికి పోవండి, వస్తూనే ఉంటాయి. కానీ వాటితో మనం బాధ అనేది తక్కువైపోతుంది. వాటితో మనము అనుభవించే ఒక డిప్రెషన్, వాటితో మనం అనుభవించే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువైపోతాయి. ఇది ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత ఏం చేయాలండి అంటే, మన హృదయంలో ధర్మం పట్ల, భగవంతుడి పట్ల చోటుని పెంచాలి. కానీ ఈ రోజులలో ఆధ్యాత్మికత పేరుతో ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఇంకా భౌతికమైన విషయాల్ని ఎలా నువ్వు పెంచుకోవచ్చు, ఇన్ని వారాలు ఈ పూజ చెయ్యి నీకు ఇది వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఈ దీపం పెట్టు నీకు అదైపోతుంది, ఇది తెచ్చి నువ్వు ఇలా చెయ్యి ఇదైపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా అడ్వర్టైజ్ చేసి అది రాకపోయి ఇంకొకడు వచ్చి నా దగ్గర వస్తుంది అనగానే మన వాళ్ళు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే భగవంతుడు ఏం చేస్తాడు మన జీవితంలో అంటే, ఏదో ఏటీఎం మెషిన్ కాదండి నువ్వు అనుకున్నప్పుడల్లా కార్డు పెట్టి డబ్బులు తీసుకోవడానికి. గాడ్ ఈజ్ నాట్ ఏటీఎం మెషిన్. హీఈస్ నాట్ అవర్ సర్వెంట్. భగవంతుడు మన సేవ చేయడానికి లేడండి, మనం భగవంతుడు సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ కోరికలు తీర్చే మషీన్ భగవంతుడు, నువ్వు ఏ కోరికున్నా నాకు చెప్పు, నీకు ఒక విషయాన్ని ఇచ్చి ఆ కోరికను తీర్పించేస్తాను, ఇదే ఆధ్యాత్మికత అనే భ్రమలో ఎప్పటి వరకైతే మనం ఉంటామో అప్పటి వరకు సనాతన ధర్మాన్ని కాపాడటం అనేది చాలా కష్టం. పక్కన వాడు ఏం చెప్తున్నాడండి, వేరే వాళ్ళు వచ్చి
నువ్వు మావాణ్ణి నమ్ముకో, మావాణ్ణి నమ్ముకో, నీకది వచ్చేస్తుంది, నీకది వచ్చేస్తుంది. వీడియోలు చూస్తుంటే ఎంత బాధేస్తుందో అండి అసలు. నిజమైన ఆధ్యాత్మిక మార్గం ఏమిటి అంటే భగవంతుడి పట్ల ప్రేమ పెంచేది, ధర్మం పట్ల కర్తవ్యాన్ని పెంచేది, సమాజం పట్ల బాధ్యతను పెంచేది నిజమైన ఆధ్యాత్మికత. ఈరోజు మనం ఈ భగవద్గీత ప్రవచనముల ద్వారా మీకేం చెప్పలేదండి. ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, అవ్వొస్తుంది, వస్తాయి తప్పకుండా. అది బై ప్రోడక్ట్ అంతే అండి. కానీ కేంద్రం, ఆధ్యాత్మికత యొక్క కేంద్రం ఏంటి అంటే ఎలా నేను నా హృదయంలో ఉండే స్థానాన్ని పెంచుకోగలుగుతాను. ఎవరి కోసం? భౌతికతను తగ్గించి ఆధ్యాత్మికతను పెంచటం. భగవంతుడికి స్థానం, ధర్మానికి స్థానం, సమాజానికి స్థానం. ఎలా? ఇది భగవద్గీత నేర్పిస్తుంది. కాబట్టి ఎంత మనకి అటాచ్మెంట్ ఉంటే అంత పెయిన్ ఉంటుందండి. ఎంత మనం డిటాచ్డ్గా ఉంటే అంత పెయిన్ తక్కువగా ఉంటుంది. అందుకే భౌతికమైన విషయముల పట్ల కొద్దిగా నమ్మకం తగ్గించి భగవంతుడి పట్ల నమ్మకం పెంచుకోవటం ప్రారంభం చేయాలి. ఎందుకో తెలిసిన అండి మీకు, భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో మనల్ని ఎప్పుడూ వదిలేయందండి. మిగతావన్నీ కూడా మనకి ఈ ప్రపంచంలో మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. రెండు ఉంటాయి, వాళ్ళైనా వదిలేసి వెళ్ళిపోతారు, లేదా మనమైనా వదిలేసి వెళ్ళిపోతాం. వదిలేయటం పక్క. కానీ పరమాత్మ మాత్రం, భగవంతుడు మాత్రం ఎప్పుడూ మనతో పాటే ఉంటాడండి. నిరంతరం మనతో పాటే ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పనా అండి, రామచంద్రమూర్తికి ఒకసారి అందరూ వచ్చి అంటారు, అయ్యా నువ్వు విభీషణుడికి పట్టాభిషేకం చేసేసావు కదా, ఆ విభీషణుడిని యాక్సెప్ట్ చేస్తావా? ఆ విభీషణుడు యాక్సెప్ట్ చేసేస్తే రేపొద్దున రావణాసుడు వస్తే ఆయనకేం చేస్తావు అంటే రాముడు అన్నాడు, విభీషణుడికి లంక ఇచ్చేసాను కదా, రావణాసుడికి అయోధ్య ఇచ్చేస్తా. అయ్యో సరే అయ్యా, రేపొద్దున నువ్వు భరతుడు వచ్చి అడిగితే ఏం చేస్తావు? భరతుడు వచ్చి అడిగితే భరతుడికి వైకుంఠాన్ని ఇచ్చేస్తా. అయ్యా మరి మీరెక్కడుంటారు? నేను మా భక్తుల యొక్క హృదయంలో ఉంటా, నాకేమన్నా చోటు తక్కువ? ఎంతమంది భక్తులు ఉన్నారు, వారి యొక్క హృదయంలో నేను ఉంటా అన్న నేపథ్యంలో విభీషణుడికి శరణాగతి ఇవ్వాలా లేదా అనే నేపథ్యంలో రామచంద్రమూర్తి ఒక కథ చెప్తాడండి. ఒకసారి ఏమవుతుందట అంటే, ఒక పులి ఒక మనిషి వెనకాల బలుతుందటండి, చంపుకొని తిందాము అని. ఆ పులి వెనకాల పరిగెడుతూ ఉంటే మనిషి చాలా చాలా ప్రయత్నం చేసి, ఇప్పుడు చూడండి పులి వెనకాల పరిగెత్తుతుందంటే ఎంత భయం చెప్పండి. ఎలాగో అలాగా పరిగెత్తి ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కేశాడట. చెట్టు ఎక్కి అమ్మయ్యా బతికిపోయాను రా బాబు అని పైకి చూడంగానే ఒక పెద్ద ఎలుగుబంటి ఉన్నదట. వీడు అనుకున్నాడు, వామ్మో కింద పులి నుంచి కాపాడాలని పైకి వస్తే ఈ ఎలుగుబంటి కూర్చుంది ఏంటి నా పక్కన అని భయంతో వణికిపోతుంటే ఈ ఎలుగుబంటి ఏమన్నదట తెలుసా అండి, పర్వాలేదు, నువ్వు నా అతిథివి, నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నిన్నేమన, జాగ్రత్తగా ఉండే, ఏం పర్వాలేదు అన్నాడు. సరే అని అలానే వేచి చూస్తూ ఉన్నారట. కింద పులి మాత్రం వదిలిపెట్టట్లేదు, చాలా ఆకలిగా ఉందండి పులికి. అయితే అయ్యా ఈ చెట్టు పైన పండ్లు ఉన్నాయి, బాగా తిందాం ఇద్దరం కదా అని ఎలుగుబంటి పండ్లు తీసి వీడికి ఇచ్చిందట. ఎలుగుబంటి కూడా తిన్నదట. కొద్దిసేపు అయినాక ఏమైందో తెలుసా అండి, ఈ మనిషి బాగా ఊరికి అలసిపోయి వచ్చాడు కదండి, నేను కొద్దిసేపు పడుకుంటానంటే పర్వాలేదు పడుకో, నేనేమను అంటే ఈ పులి అన్నదట ఎలుగుబంటితో, ఏయ్ వీడిని నమ్మడానికి వీల్లేదు, వీడు మనిషి, నువ్వు తోసేసే వాడిని నేను మంచిగా తింటాను, నేను వదిలేస్తాను అని అంటే ఈ ఎలుగుబంటి అన్నదట, లేదయ్యా నన్ను నమ్ముకొని వచ్చాడు కాబట్టి నేనేమనను అని పడుకునేంత వరకు కూడా దాన్ని అలానే కాపాడి ఆ మనిషి నిద్రపోయి లేచాక ఎలుగుబంటి అన్నదట, అయ్యా నాకు కూడా నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అనేసరికి సరే పడుకో అన్నాడట. ఈ పులి మనిషితో బేరం ప్రారంభం చేసిందటండి. నేను పైకి వచ్చానంటే ఇద్దరిని తినేస్తాను, నువ్వు బ్రతికి నీ కుటుంబం దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఎలుగుబంటిని కింద పడేసి నేను ఎలుగుబంటిని తినేస్తాను, నిన్ను వదిలేస్తాను అనగానే ఏం చేశాడు తెలుసా అండి, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎలుగుబంటిని కిందికి తోసేశాడట. ఎప్పుడైతే ఆ ఎలుగుబంటిని తోసేశాడో ఎలుగుబంటి కింద పడుతూ చట్టని చెట్టుకోమని పట్టుకొని పైకి ఎక్కేసింది. ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. పులన్నదట, చూసావా వాడు ఎంత దుర్మార్గుడో, కింద పడేసేవాడిని అని అంటే, లేదు నేను వదిలిపెట్టాను, ఈయన నా అతిథి, ఈయన నన్ను నమ్ముకున్నాడు అన్నదటండి ఒక ఎలుగుబంటి. మోస్ట్ డేంజరస్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే వాడు మనిషి అండి. మనిషి
మనిషికి సంబంధించిన వ్యామోహములు, వీటిపైన మనము విశ్వాసం పెట్టనేలేమండి. అలా ఉన్నది సమాజం. కానీ ఎవరిని మనం విశ్వాసం పెట్టగలుగుతాము అని అంటే, ఎప్పుడు మనల్ని, మీకు ఒక విషయం చెప్తానండి, మన చెయ్యి వదిలిపెట్టడండి భగవంతుడు. ఈ ప్రపంచానికి భగవంతుడికి తేడా ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ కూడా మనకి నిరంతరం కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు మాయమైపోతారు. భగవంతుడు ఎప్పుడు ఈ ప్రపంచంలో కనిపించరు, ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటాడు. అది భగవంతుడి యొక్క నైజం. ఇది ప్రకృతి యొక్క నైజం. కాబట్టి ఎప్పుడైతే మనము భగవంతుడి పట్ల, భగవంతుడి ఇచ్చిన ధర్మం పట్ల మనకి ఎప్పుడైతే హృదయంలో చోటు పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ఈ ప్రపంచంలో వచ్చే డ్యువాలిటీస్ అన్నీ కూడా మనం ఈజీగా తట్టుకోగలుగుతాం. ఎంత ఈ భౌతికమైన వ్యక్తుల పట్ల, విషయముల పట్ల మనకి అటాచ్మెంట్ మనసులో, బాధ్యత కాదండి, మనసులో ఉంటే అంత మనం బాధపడవలసినది. అందుకే మైండ్ని రెగ్యులేట్ చేయటము. ఎలా మనం రెగ్యులేట్ చేస్తాం? భగవంతుడి గురించి తెలుసుకోవటం ద్వారా, మంచిగా ఆధ్యాత్మిక పరిణితి, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, స్పిరిచువల్ రియాలిటీ తెలుసుకోవటం వల్ల మన మనస్సు ఉదాత్తం అవుతుంది. ప్రపంచంలో వచ్చే ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, కానీ మన మనస్సు అంతగా ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండగలదు. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు మనకి ఉపదేశం చేస్తున్నారు. దాని తర్వాత మీరు చూడండి, అష్టాంగ యోగ సాధన గురించి భగవానుడు చెప్తున్నాడు కదా. 16-17వ శ్లోకంలో యుక్తాహార విహారస్య, ఆ శ్లోకం చదవండి ఒకసారి. యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహారము, నిద్ర, విహారము, పనుల అలవాట్లను క్రమపరచగలిగిన వాడు యోగ సాధన ద్వారా సమస్త భౌతిక క్లేశాలను తగ్గించుకోగలుగుతాడు. నియంత్రణ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, నియంత్రించటం ద్వారా సమస్త భౌతికమైన క్లేశములు తగ్గించుకోగలుగుతారు. నియంత్రణ అంటే ఏంటి? తక్కువ చేసుకోవటం. భౌతికమైన విషయం పట్ల తక్కువ, ఆధ్యాత్మికమైన విషయముల పట్ల ఎక్కువ. దాని తర్వాత భగవానుడు 20-23వ శ్లోకంలో ఏమంటున్నారో వినండి జాగ్రత్త. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి సుఖం మత్యానిత్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేతి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లబ్ధ్వం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంజితం. సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనిషి మనస్సు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కలాపాల నుండి పూర్తిగా నిరోధించబడుతుంది. నిర్మలమైన మనస్సు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడడం, ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వం గుర్తించబడుతుంది. అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్య ఇంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. ఆ విధంగా నెలకొని అతడు సత్యము నుండి ఏనాడూ వైదొలగడు. దీనిని పొందిన తర్వాత అతడు దానికి మించిన లాభము వేరొకటి లేదు అని తలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టంలోనైనా చలించడు. భౌతిక సంపర్కం వలన కలిగే సమస్త క్లేశాల నుండి ఇదే నిజానికి అసలైన ముక్తి. మనస్సు సమాధి స్థితిని పొందాలటండి. ఆ సమాధి స్థితిలో ఉండే ఆనందాన్ని అనుభవించినప్పుడు మిగతావేమీ మనకి పట్టవట. కానీ మనసు సమాధి స్థితిలో ఉండగలుగుతుందా అండి? మనసు, ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, ఒక చిన్న విషయం పట్ల కేంద్రీకరించి వినడానికి కూడా చాలా కష్టమటండి మనసుకి, తెలిసినా మీకు? ఒకసారి మేము కోవిడ్లో ఎప్పుడైతే మనం ప్రవచనాలు ప్రారంభం చేశామో, అప్పుడు ఎవరైనా కోవిడ్ నుంచి వింటున్న వారు ఉన్నారనుకోండి, చాలా పెద్ద పెద్ద ప్రవచనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు, 3.5 గంటలు చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయండి. దాని తర్వాత ఒకసారి వచ్చి చెప్పారు, అయ్యా ప్రభుజీ గారు, మీరు ఇంత పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తే ఎవరు వినరండి. కోవిడ్లో అంటే ఎవరికి ఏం పని లేదు కాబట్టి విన్నారు, ఇప్పుడు కొద్దిగా చిన్నగా చేయండి అని అంటే, సరే ఓ గంట సేపు చెప్తానండి అని ప్రారంభం చేశాం. ఒక ఆయన వచ్చారు, చెప్పి ప్రభుజీ గంట సేపా, ఎవరింటారు అనుకున్నారండి మీ ప్రవచనాలు గంట సేపు అని అంటే, ఏం చేయాలండి అంటే, ఓ 30 మినిట్స్ ఇవ్వండి చాలు, 30 మినిట్స్ ఎపిసోడ్ల కింద చేయండి
అని అంటే, సరే అయ్యా ఎప్పుడు మాకు ఆ అనుభవం లేదు, 30 నిమిషాల్లో ఏం మాట్లాడగలుగుతాం అనుకున్నామండి. సరే అని కొద్ది కొద్దిగా చిన్ని చిన్ని విషయాలు 20 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ అలా చిన్న చిన్న బిట్లు చేసి పెట్టేవాళ్ళం అనమాట. దాని తర్వాత ఒకరోజు ఒక ఆయన వచ్చి అన్నారు, ఏమన్నా చెప్పాలనుకుంటే 10 నిమిషాల్లో చెప్పండి బాగుంటుంది అని అన్నారు. సరే అండి 10 మినిట్స్లో మెసేజెస్ తయారు చేసి పెడదాము అని చిన్న చిన్న వీడియోస్ తయారు చేయడం ప్రారంభం చేశాం. తర్వాత ఒకరోజు ఒక ప్రభుజీ, మా శిక్షా గురువులు వచ్చి ఏమన్నారు తెలుసా అండి మాతో, ప్రణవానంద, ఎవ్వరు కూడా 10 నిమిషాలు వినర్రా, 60 సెకండ్స్ లోపల చెప్పు నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే అని అన్నారు అనమాట. అప్పటి నుంచే ప్రారంభమయ్యా మనం చేసే రీల్స్. 60 సెకండ్స్ లోపు మాట్లాడాలి అని చెప్పారండి. చూసారా? మీకు ఆ విషయం తెలుసా అండి, మేము అప్పుడప్పుడు గ్రాఫ్ చూస్తాం ఎంతమంది 60 సెకండ్లు విన్నారు అని అంటే, చాలామంది 60 సెకండ్లు కూడా పూర్తి చేయరు తెలుసా అండి మీకు. ఆ రీల్ వచ్చింది అంటే ఇట్లా ప్రారంభమైన 4-5 సెకండ్లలో కానీ మనం చెప్పాల్సిన విషయం చెప్పకపోతే టింగ్ 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 అని మారిపోతుంది. అంత మనము మన మనసులో ఉండే ఆ శక్తి, కాన్సన్ట్రేట్ చేసే శక్తి పోతూ వస్తూ ఉందట, పోతూ వస్తూ ఉందట, పోతూ వస్తూ ఉందట. అవునా కాదా చెప్పండి? ఏదున్నా ఫాస్ట్ 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 ఫాస్ట్గా చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. అందుకే మేము అనుకున్నాం ఇప్పుడు భగవద్గీతల ప్రవచనాలు గంటన్నర 2 గంటలు చెప్తే ఎలా వింటారు, వింటారా లేదా అనుకుంటే ఇన్ని వేల మంది వింటున్నారంటే ఇంకా ఇంకా మనందరి లోపల ధర్మం పట్ల, భగవంతుడి యొక్క విషయముల పట్ల అనురక్తి ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఈ గంటన్నరలో కూడా ఎంతసేపు మన మనస్సు తదేకంగా ప్రవచనం వినటం పైనే మనసు పెట్టిందనేది ప్రశ్న. అది మనం పరిశీలన చేసుకోవాల్సినది. ఎంతసేపు మనం తీక్షణంగా ప్రవచనంలో చెప్పే ప్రతి అక్షరాన్ని విని అర్థం చేసుకొని మనసు ధారణ చేసుకుంటుందా, లేదా ఒక వర్డ్ దొరకంగానే జుమ్ వీసా తీసుకొని వెళ్ళిపోయిందా? దాని తర్వాత మళ్ళీ ఎంతసేపటికి తిరిగి వచ్చింది? ఎంత పెద్ద విషయం చెప్పండి. అదే అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడండి, కృష్ణ ఈ మనస్సు అనేది చాలా డేంజర్ కృష్ణ, చాలా చాలా కష్టం కృష్ణ. 33-34 చంచలం హి మన కృష్ణ అనే శ్లోకం చదవండి ఒకసారి. అర్జున ఉవాచ యోయం యోగాస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యంతి చంచలత్వా స్థితం స్థిరః. అర్జునుడు పలికాడు, ఓ మధుసూదన, మనస్సు చంచలము అస్థిరము కనుక నీవు సంగ్రహంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా, సహింపరానిదిగా కనిపిస్తున్నది. చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోర్ ఇవ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలితము, మొండిపట్టు కలది, బలవత్తరమైనది కనుక దానిని లొంగదీసుకోవడం గాలిని అణచడం కంటే ఎక్కువ కఠినము అని నేను భావిస్తున్నాను. చూడండి, మీరు ఎప్పుడైనా ఈ అనుభవం ఉందా మీకు? ఒక న్యూస్ పేపర్ ఇలా గార్డెన్లో కూర్చొని చదువుతున్నారనుకోండి, గాలి చాలా ఫాస్ట్గా వచ్చేసరికి ఆ పేపర్ ఎగిరిపోతుంది. ఒక పాంప్లెట్ లాంటిది ఏదైనా చిన్నది ఉందనుకోండి, అది ఎగిరిపోతే మీరు దాని వెనకాల పరిగెత్తుతుంటారు, ఆ గాలికి ఇంకా అది ముందుకు వెళ్ళిపోతుంది, మీరు కూడా పరిగెత్తి పట్టుకోకుండా జుమ్ అని ఎగిరిపోతుంది. లేదా చిన్నప్పుడు అది వస్తాయి చూడండి, కాటన్ సీడ్స్ పైన ఇలా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కొద్ది గాలి వస్తే అది ఇలా బిల్డింగ్ పై నుంచి వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు ఇలా బిల్డింగ్ని పట్టుకొని ఇలా పట్టుకోవడానికి ప్రయత్నం చేసాం కానీ దొరికేది కాదు, జుమ్ అని వెళ్ళిపోయి. అలాంటిదటండి మనస్సు. చంచలం హి మన కృష్ణ, మనస్సు ఎలాంటిదట అంటే చంచలం, చాలా చంచలం మనస్సు. అవునా కాదా అండి? ఎంతమంది కనిపిస్తుంది? అవును ప్రభుజీ, చాలా చంచలం ప్రభుజీ. మీ ప్రవచనం వినాలనుకుంటే అసలు ఉండట్లేదు ప్రభుజీ, అటు ఇటు వెళ్తుంది ప్రభుజీ. చాలా చంచలం, ఒక నిమిషంలో మారిపోతూ ఉంటుంది. చాలా. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒకడికి చాలా గొప్ప శక్తి ఉందనుకోండి, వాడికి మనస్సు కూడా బాలేదనుకోండి, చాలా ప్రమాదం. లేదా ఎవరైనా చాలా వీక్ అనుకోండి,
వాడికి ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా వాడేం చేస్తాడులే అని అనుకుంటాం మనం కొన్నిసార్లు. ఆయన ఎన్ని మాటలన్నా ఏం చేయలేడు, అంత శక్తి లేదు. కానీ ఎవరైనా చాలా శక్తివంతమైన వాడికి కానీ కోపం వచ్చిందనుకోండి, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అంతే కదండి. మనస్సు కేవలం చంచలం కాదటండి, చాలా ప్రమాదం కలిగింది, చాలా శక్తివంతమైనదట. కృష్ణ, నువ్వు మనసు గురించి చెప్తున్నావు. మనసుని లగ్నం చేసుకుంటే, మనసుని నిశ్చలం చేసుకుంటే, మనసుని స్థిరం చేసుకుంటే అప్పుడు కదా సమాధి స్థితి వచ్చేది. కానీ మనసుని కంట్రోల్ చేసుకోవటం ఎంత కష్టం అని అంటే కృష్ణుడు ఏమంటున్నాడు తెలుసా అండి? 35వ శ్లోకం ఒకసారి సరిగ్గా చదవండి. श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, ఓ మహాబాహువులు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించడము నిస్సందేహంగా అతి కష్టమే. కాని తగిన సాధన ద్వారా, వైరాగ్యము ద్వారా అది సాధ్యపడుతుంది. మీరు చూడండి, వెంటనే చాలా కష్టం కృష్ణ అని అర్జునుడు అనగానే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా అండి? అవును అర్జున, నువ్వు చెప్పింది కరెక్టే అని. ఇప్పుడు చూడండి, చాలా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు మా క్లాస్లో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది నాకు. ఈ విషయం గురించి చెప్తుంటే ఒకసారి ఏమైందంటే, ఒక ఒక అబ్బాయికి, మన తెలుగు ఆయనే అనమాట, ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వస్తే మా క్లాస్ టాపర్ ఒక యూపీ ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఇది ఎలా సాల్వ్ చేయాలి అనగానే ఆయన ఏమన్నాడు, నా ముందు బెంచ్లో జరుగుతుంది అనమాట, ఇది నేను వెనకాల సెకండ్ బెంచ్లో కూర్చుని, ఇది ఫస్ట్ బెంచ్లో అవుతుంది. ఏమన్నాడు తెలుసా? ఏయ్, ఇది కూడా రాదా? ఇందాకే కదా చెప్పింది టీచర్ అని అన్నాడండి. వెంటనే ఆయన ఇలా పాపం ఏమైనా దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇగో ఇదిలా 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 అని చెప్పాడు. తర్వాత ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు, చాలా బాధేసింది అలా అనేసరికి అని అన్నాడు. మీరు చూడండి, మనకి చాలా ఈజీ అయ్యొచ్చండి, కానీ వేరే వారికి మనకి ఈజీ అయినవి కూడా వేరే వారికి ఈజీ అవ్వాలని ఏం రూల్ లేదండి. కానీ మన దగ్గరికి వచ్చేసరికండి, ఇదేంటి ఇలా అనగానే ఇది కూడా తెలియదా, ఇది కూడా రాదా అని అనేస్తాం మనం చాలా ఈజీగా. కృష్ణుడి దగ్గరికి ఎప్పుడైతే అర్జునుడు వచ్చి చాలా కష్టం కృష్ణ మనస్సు అనగానే కృష్ణుడు, అవును అర్జున, చాలా కష్టం. ఎవరికి కష్టం అండి? కృష్ణుడికి కష్టమా చెప్పండి? కానీ అవును అర్జున, చాలా కష్టమే అంటే సింపతి అండి. వేరే వాళ్ళ యొక్క స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? భగవంతుడు ఒక్కొక్క మాట ఎంత ఒక వ్యక్తిని ప్రభావితం చెయ్యాలి, ఒకళ్ళని నమ్ముకున్న వాడితో మంచిగా ఎలా మాట్లాడాలి. భగవంతుడు అంత గొప్ప తత్వం మన చూసా మనం. భగవానుడు అంటే సకల జ్ఞానం కలిగిన వారు, సకల ఐశ్వర్యం, సకల నియంత్రణ ఆయన కలిగిన వారు. కానీ ఎప్పుడైతే అర్జునుడు ఇలా అన్నాడో, అవును అర్జున, అవును అర్జున అని చెప్తున్నారు. ఎంత మంచితనం భగవంతుడిది ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత నేర్చుకోవచ్చు భగవానుడు శ్రీకృష్ణుడి గురించి ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఏమంటున్నాడు? అయ్యా, చాలా కష్టమే కానీ కుదురుతుంది. ఎలా కుదురుతుందట? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసము అంటే ప్రాక్టీస్, వైరాగ్యము అంటే డిటాచ్మెంట్. రెండు ఉండాలటండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి మహాభారతంలో బకాసురుడు తెలుసా మీకు? ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఒక రూల్ ఉండేది. ఏంటో తెలిసిన? ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మొత్తం ఒక ఎడ్ల బండి నిండా తినడానికి సామాన్లు పంపించాలి. ఎవరైతే ఆ ఎడ్ల బండి తోటి వచ్చారో, నడుపుకుంటూ వచ్చారో, వారిని కూడా తినేస్తాడు బకాసుడు. అప్పుడు ఎవరైతే పాండవులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వారి టర్న్ వచ్చిందనమాట. అప్పుడు పాపం వాళ్ళు చాలా బాధపడుతుంటే కుంతి మహారాణి భీముడిని పంపిస్తుంది. భీముడు ఆ ఎడ్ల బండిని తీసుకొచ్చి ఈ బకాసురుడు ఉండే ఆ గుహ బయట కూర్చొని బ్రహ్మాండంగా అని తింటున్నారనమాట. ఆ బకాసురుడికి వాసనలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంత మంచి వాసనలు వస్తుంది అంటే భోజనం వచ్చేసినట్టుంది అని ఢుమ్ 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 అని నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి భీముడిని చూడంగానే భీముడు బ్రహ్మాండంగా ఇలా ఇలా తినేస్తున్నాడండి. బకాసురుడు వచ్చాడు. ఏయ్, ఎంత ధైర్యం రా నీకు అనగానే ఏం చేశాడు తెలుసా అండి? అని అన్నాడు అంతే. ఇటు తింటూనే ఉన్నాడు, ఇటు ఢుమ్ అన్నాడు.
ఒక్క గుద్దుడికి బకాసురు కింద పడిపోయాడు, శరీరాన్ని వదిలేశాడు. ఇదే అండి మనం కూడా చేయాల్సింది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం, ప్రాక్టీస్. శక్తిని తీసుకుంటూ ఉండాలి మన లోపలికి. వైరాగ్యం దూరం పెడుతూ ఉండాలి ఏదైతే మనకి మంచిది కాదు. మనస్సుని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఉండాలి, శక్తిని మనసులోకి పంపిస్తూ ఉండాలి, మనసుని స్ట్రాంగ్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా స్ట్రాంగ్ చేయొచ్చు మనసు ముందు ముందు చెప్తాం మేము. అలానే ఏవైతే చెడు ఆలోచనలు వస్తున్నాయో వాటిని దూరంగా పెడుతూ ఉండాలి, దూరంగా పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం వైరాగ్యం, అప్పుడు మన మనస్సు అనేది నిలకడ స్థితిలోకి వస్తుందండి. అప్పుడే మనకి ఆ యోగ స్థితి ఏదైతే భగవానుడు చెప్తున్నాడు, ధ్యాన స్థితి అంటున్నారు కదండి, ఆ యోగ మార్గం, భగవంతుడితో ఉండే కనెక్షన్, ఆ స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళటం, అది కుదురుతుందట ఎప్పుడైతే మనం మనస్సుని నియంత్రించగలుగుతామో అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చిందండి. ఏంటో తెలుసా అండి అర్జునుడికి వచ్చే ప్రశ్న? కృష్ణ, ఒకళ్ళు పాపం ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తూ ఎక్కడో ఒక చోట ఆగిపోయింది వాళ్ళ ప్రయత్నం, లేదా వాళ్ళ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నం అనేది విఫలం అయిపోయింది. ఇప్పుడు అటువంటి వాడి పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయనకి నువ్వేం చేస్తావు? ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. కొన్నిసార్లు మేము మా గురువు గారి ప్రవచనాలు వింటుంటాను యూట్యూబ్లో. ఏదో ఒక బై మిస్టేక్ ఇలా చేయని ఇలా తిప్పటంలో ఏమవుతుందంటే కిందుండే ప్రవచనం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అయితే అది పెద్ద బాధ. అయ్యో ఎక్కడి వరకు విన్నాను రా బాబు అని అనుకొని వెనకాలకి ఇలా నొక్కంగానే మనం ప్రవచనం ఎక్కడి వరకు విన్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందండి యూట్యూబ్. కొన్నిసార్లు దాని మూడ్ బాగున్నప్పుడు, కొన్నిసార్లు చేయదు. ఎందుకు చేస్తుందో ఎప్పుడు చేస్తుందో తెలియదు మాకు ఆ సెట్టింగ్. కానీ కొన్నిసార్లు మాత్రం ఎక్కడి నుంచి విన్నామో అది అక్కడి నుంచి ప్రారంభం అయిపోతుంది అనమాట. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, ఎక్కడైనా నువ్వు ఆపేస్తే మరుసటి జన్మలో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఎలా ప్రారంభం చేస్తారట? ఏ అవకాశం ద్వారా మనల్ని మంచిగా వచ్చే మార్గంలో లేదా వచ్చే సిచ్యువేషన్లో కూడా ఆ ధార్మికంగా ఉండేటట్టుగా, ఆధ్యాత్మికంగా నడిచేటట్టుగా భగవంతుడు ఎలా మనకి ఒక సదుపాయాన్ని క్రియేట్ చేస్తాడట అంటే, భగవానుడు చెప్తున్నాడండి ఒక విషయాన్ని. ఒకటి, చాలా ధనవంతుల ఇంట్లో పుట్టచ్చటండి. అంటే మెటీరియలీ సక్సెస్ఫుల్. అంటే మిగతా బాధలన్నీ కూడా, ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బాధ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండటం. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ వచ్చిందనుకోండి, ఇంకా మనకి ఏమి నిశ్చింతగా ఉండొచ్చు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న అత్యాశతో వెనకాలకి వెళ్ళటం అనేది వేరే విషయం అండి, దాన్ని పక్కన పెట్టేది. కానీ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడు ఏంటి, మనం పీస్ఫుల్గా ఉంటా, చక్కగా ధార్మికంగా ఉండే ఒక అవకాశం ఉంది. కానీ చాలామంది ఆ అవకాశాన్ని పోగొట్టేసుకుంటారు. ధార్మికంగా ఉండరు. డబ్బులు ఉన్నాయి కదా అని దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయటము, ఇంకా 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 డబ్బులు సంపాదనలో పడిపోతారు. కానీ భగవంతుడు చేసిన వ్యవస్థ ఏంటట, మంచి డబ్బులున్న కుటుంబంలో పుట్టిస్తాడు. రెండో వ్యవస్థ ఏంటో తెలుసా అండి, ధార్మికమైన కుటుంబంలో పుట్టిస్తాడట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధర్మం చెప్పి తల్లిదండ్రులు మంచి మార్గంలో, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో నడిపగలిగిన కుటుంబంలో పుట్టిస్తాడట. కాబట్టి లెక్చర్ ఎటు పోదు, అక్కడే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే మార్గంలో ఉన్నావో అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడి నుంచే ఉంటుంది. ఎలా? రెండు ద్వారా. ఒకటి మంచి ధనవంతుల ఇంట్లో, లేదా ధర్మం నేర్పించే వాళ్ళ ఇంట్లో. అందుకే అండి మీకు ఒక విషయం చెప్పనా అండి, ఆధ్యాత్మికం పైన అట్రాక్షన్ కాని ఉందంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఇన్ని వేల మంది, ఇప్పుడు సుమారుగా 40,000 మంది మేము చూస్తుంటే మనకి యూట్యూబ్లో కనిపిస్తుంది. అంటే 40,000 అంటే దాన్ని డబుల్ ట్రిపుల్ వేసుకోవచ్చు. ఎందుకంటే మా ముందు కొంతమంది 3 కూర్చున్నారు, 2 కూర్చున్నారు. మీరు చూడండి, అలా కానీ మనం కన్సిడర్ చేస్తే ఇంతమందికి ఎలా ఈ భగవద్గీత ప్రవచనములు నచ్చుతున్నాయి?
అంటే మనము పూర్వజన్మలో ఎంతో సుకృతి చేసుకున్న వాళ్ళం కాబట్టే మనకిప్పుడు ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కృష్ణుడు చెప్పిన మంచి ఉపదేశములు అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇదంతా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. ఈ జన్మలో సాధువుల యొక్క దయ ద్వారా అది మనకి గుర్తొస్తుందన్నమాట. కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో చేయొచ్చండి. ఈరోజు సాటర్డే నైట్ కదండి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఈరోజు మీరు ఇక్కడ ఉండి భగవద్గీత వింటున్నారు అని అంటే అది ఎంతో పూర్వజన్మ సుకృతం. భగవంతుడు మన హృదయాన్ని ఈ విధంగా ఆకర్షిస్తున్నాడు. ఎవరికి ఏ విధంగా భగవంతుడు ఆకర్షిస్తాడో తెలియదండి. మా గురువుగారు యొక్క చరిత్ర, వారి యొక్క ఆటోబయోగ్రఫీ ది జర్నీ హోమ్ అని ఉంటుంది. తెలుగులో అయితే అమ్మ ఒడిలోకి పయనము అని ఉంటుంది. ఆ పుస్తకంలో వారు చెప్తారు ఎలా వారికి భారతదేశం పట్ల ఒక తీవ్రమైన అభిమానం ఉండిందో, ఎలా వారికి భగవంతుడి పట్ల ఆకర్షణ పెరిగిందో, వారు భారతదేశానికి ఎలా వచ్చారు, ఎలా బృందావనం పట్ల ప్రేమ పెంచుకున్నారు, ఎలా కృష్ణ భక్తి లభించింది. చాలా మంచి పుస్తకం అండి. మీకు కూడా సమయం ఉంది, మీకు పుస్తకం చదివే అలవాటు ఉందంటే ది జర్నీ హోమ్ అని ఇంగ్లీష్లో, అమ్మ ఒడిలోకి పయనము అని తెలుగులో ఉంటుంది. కాబట్టి ఈ మార్గంలో ఫెయిల్యూర్ అనేది లేదటండి. ఇది చూడండి, ప్రపంచంలో ఫెయిల్ 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 అనే రెడ్ మార్క్ ఉంటుందండి, కానీ ఆధ్యాత్మికతలో ఫెయిల్ అనే మార్కే ఉండదటండి. ఎన్ని ఛాన్సెస్ అయినా భగవానుడు ఇస్తాడటండి. అది భగవంతుడి యొక్క గొప్పతనం, అది భగవంతుడి యొక్క విశిష్టత. కాబట్టి స్వామి అంటున్నారు, ఈ మార్గంలో అసలు ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచి ప్రారంభం చేయడానికి నేను అన్ని వ్యవస్థలు మీకు ఇస్తాను. మనం చిన్నపిల్లలకు చెప్తాం కదండి, నానా నేను ఎంత కష్టపడైనా సరే నీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాను, నువ్వు కేవలం చదువుకో అంతే, మిగతా వాటన్నిటి గురించి మర్చిపో, నేను చేస్తాను అన్నీ అన్నట్టుగా భగవంతుడు చెప్తున్నాడు. నేను అన్నీ చేస్తాను, నువ్వు కేవలం ధార్మికంగా ఉండు, ధర్మం ఏంటో తెలుసుకో, భగవంతుడు ఏంటో తెలుసుకో. భగవంతుడి పట్ల మనం ఇందాక అనుకున్న భౌతిక జీవనం పట్ల చోటు తగ్గించటం, భగవానుడు పట్ల చోటుని పెంచడం. దాని తర్వాత ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేస్తూ 46వ శ్లోకం 47వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చదువుదాం మనం. 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాస చ దిగ్యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తపస్వి కన్నను అధికుడు, జ్ఞాని కన్నను అధికుడు, కామ్యకర్మ రతుని కన్నను అధికుడు. ఓ అర్జున, అందుకే అన్ని పరిస్థితులలో యోగివి కావలసింది. యోగినామపి సర్వేషాం మద్గతేరాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సేమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తనయందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగి యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టివాడు. అందరిలో అతడే ఉన్నతుడు. యోగినామపి నా అభిప్రాయం. సర్వేషాం మద్గతేరంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యోమా సమే యుక్తతమో మతః. ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరము స్మరిస్తూ, యోగులలో అందరికంటే గొప్ప యోగి ఎవరట? భగవానుడు సాక్షాత్తుగా చెప్తున్నారంటే, ఎందుకంటే ఆయన కంటే ఎవరండి బెస్ట్గా చెప్పేది? ఎవరైనా అడిగారనుకోండి, ఏ వర్జన్ ఆఫ్ యాపిల్ ఫోన్ అన్నిటికంటే బెస్ట్, ఐఫోన్ ఏది బెస్ట్ అని అంటే దాన్ని తయారు చేసిన వాడికే తెలుసు కదండి ఏది బెస్ట్ అని. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, అందరికంటే గొప్ప యోగి ఎవరట అంటే భక్తి యోగి అన్నిటికంటే గొప్పవాడట. ఎవరైతే నిరంతరము కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో, ప్రేమయుతమైన సేవ చేస్తారో, ఎవరైతే భగవంతుణ్ణి భజిస్తారో అని అన్నారండి. ఎవరైతే భగవంతుడు అయిపోతారో అని లేదండి, ఎవరైతే భగవంతుడి లోపలికి విలీనం అయిపోతారో అని లేదండి, ఎవరైతే భగవంతుడి ప్రేమతో ఆరాధన చేస్తారు, ఎవరైతే భగవంతుడిని ప్రేమతో సేవ చేస్తారు, అటువంటి భక్తి యోగి అన్నిటికంటే గొప్పవాడటండి. నెక్స్ట్ పార్ట్కి బీజం అండి ఇక్కడ.
నెక్స్ట్ వచ్చే అధ్యాయాలు ఎంత మహా అద్భుతమైన అధ్యాయాలండి. మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం కదండి, భగవద్గీత అనేది ఒక వజ్రాల పెట్టె లాంటిది. కిందున్నది కర్మయోగం, పైనున్నది జ్ఞానయోగం, మధ్యలో ఆ వజ్రం ఏదైతే ఉందో అదే భక్తి యోగము. నిన్న చాలా మంది భక్తులు మాట్లాడుతూ చెప్తున్నారు, ప్రభుజీ ఎంత బాగుంది అసలు, 4 రోజులు 5 రోజులు వింటేనే అసలు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం, మొత్తం మారిపోయాం మేము అని. ఇంకా ప్రారంభమే అలా ఉంటే ఇంకా ముందు ముందు ఇంకెంత వైభవంగా ఉంటుంది చెప్పండి. ఈ ప్రపంచంలో ఏమంటాం తెలుసా అండి, ముందుంది ముసళ్ళ పండగ అంటారు. ఏదైనా ప్రారంభమై ఇంత భయంకరంగా ఉంటే ముందు ముందు చూడు ఎలా ఉంటుందో అని. కానీ ఆధ్యాత్మికంలో ఏంటో తెలుసా అండి, ప్రారంభమే ఇంత ఆనందంగా ఉంటే ఎండింగ్ ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలకి భౌతిక విషయాలకి ఉండే వ్యత్యాసం అదండి. అందుకే కదా మనం ఇందాక అనుకుంటున్న ఆధ్యాత్మికాన్ని ఎందుకు పెంచుకోవాలంటే పూర్ణామృతాస్వాదనం. ప్రతి పదాన్ని మనం ముందుకు వేసే ప్రతి అడుగు ఆధ్యాత్మిక మార్గంలో ఆనందం పెరుగుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఇది ఆధ్యాత్మికత యొక్క లక్షణం అన్నమాట. అందుకు భగవానుడు భక్తి వైపు తీసుకెళ్తున్నాడు. ఎందుకో తెలుసా అండి, భక్తి యోగం సొల్యూషన్ అండి. ధ్యాన యోగం చేద్దామా అంటే మనసుని నిగ్రహించలేం. ఎంతమంది అంటారండి, ప్రభుజీ ఏం పర్వాలేదు, మేము చక్కగా ఇల్లు వదిలేస్తాము, ఒంటరిగా కూర్చుంటాము, ఆసనం వేస్తాము, చక్కగా నిటారుగా అసలు ఎంతమంది నిటారుగా కూర్చున్నారండి, మాకు కనిపించే వాళ్ళే ఇలా వాలిపోయారు. మీరేంటి, నేను కూడా కొద్దిగా ఇప్పుడే నడుము వంచాను చెప్పాలని మేము కూడా సీదా అయ్యామన్నమాట. ఇప్పుడు అందరు సీదా అవుతున్నారు మెల్లమెల్లగా. కాబట్టి స్ట్రైట్గా కూర్చోవటమే రాదాయే మనకి. ఒక 2 నిమిషాలు మీకు ఒక పరిశీలన చేస్తా. ఎంతసేపు ఒక 2 గంటలు ఫోన్ చూడకుండా ఉంటామా? ఉంటాం ప్రభుజీ. ఒక రోజు ఫోన్ చూడకుండా ఉంటామా? ఓకే. ఒక వీక్ ఫోన్ చూడకుండా ఉంటామా? ఒక నెల ఫోన్ చూడకుండా ఉంటామా? వదిలేయండి, మీరు వేరే విషయాలు చెప్పండి, మాట్లాడుకుందాం. మరి భగవంతుని సిద్ధి చేసుకునేంత వరకు ఒక చిన్న వస్తువునే మనం వదలాలంటే ఎంత కష్టం చెప్పండి ఈ సమాజంలో మనకి. ఇప్పుడుండే పరిస్థితుల్లో అన్నీ వదిలేసి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితికి వెళ్ళాలి అంటే ధ్యానయోగం చాలా కష్టమండి. అయ్యా మరి కర్మకాండ గురించి మనం విన్నాం. అది కేవలం ఒక స్టెప్ మాత్రమే. మీరు చూడండి, కర్మ, ధ్యాన చాలా చాలా కష్టపడాలండి. వీటిలో చాలా కష్టం ఉన్నదండి. అవి మెట్లెక్కటం లాంటి పెద్ద భవనంలో మెట్లెక్కటం లాంటిది కర్మ, జ్ఞాన, ధ్యాన యోగములన్నీ. కానీ భక్తి ఎలివేటర్, లిఫ్ట్, సీదా లోపలికి వెళ్ళావా, బటన్ నొక్కావా, జూమ్ అని పైకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు, భక్తి ఇది సులభము మనందరికీ కూడా, అన్నిటికంటే ఉత్తమమైనది కూడా. ఈ విషయం గురించి భగవానుడు ప్రస్తావన చేయబోతున్నాడండి ఇప్పుడు రాబోయే అధ్యాయాలలో. చాలా అద్భుతంగా స్వామి చెప్పబోతున్నాడండి. కాబట్టి ఏంటి సొల్యూషన్ అనంటే మన మనస్సు, మన ఇంద్రియములు, మన బుద్ధి వీటన్నిటినీ ఎంగేజ్ చేసే ఏదైనా ఒక మంచి అవకాశం మనకుందే అది భక్తి యోగంలో ఉన్నది. అందుకోసమని స్వామి ఇక్కడ భక్తి యోగం ఎందుకో తెలుసా అండి, మనం ఈ ప్రపంచంలో దేన్ని చూస్తే మనసులోకి ఏది వెళ్తే ఆ రకమునైన ఆలోచనలు కలిగి మనం ప్రపంచాన్ని ఈ విధంగా ఇది ఇలా ఉంది అని నమ్మటం ప్రారంభం చేస్తాం. మీరు చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో, ఏదైతే చదువుతామో, వాట్ యు సీ, హియర్ అండ్ రీడ్ మనసులోకి ప్రవేశించి ఆలోచనలుగా మారి ఆ ఆలోచనలు ఒక బిలీఫ్ సిస్టమ్ని తయారు చేస్తుందండి. నేను దీన్ని నమ్ముతాను, నేను దీనికి కట్టుబడి ఉంటాను అని. అయితే ఈ మనస్సుని బాగు చేసేదేంటి, ఇంద్రియాలను బాగు చేసేదేంటి, బుద్ధిని బాగు చేసేదేంటి అంటే ఏదైతే మనం ఈ ప్రపంచంలో నుంచి తీసుకుంటామో దాన్ని కానీ మనం సరి చేయగలిగితే, ఎలా సరి చేస్తామండి, మీకు చిన్న సొల్యూషన్ చెప్తానండి. ABCDE. మొన్నటి రోజున ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం కొద్దిగా, కానీ ఈరోజు ఇంకా మంచిగా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరెవరికైతే మీ మనస్సుని నిగ్రహించాలి, నియంత్రణ చేసుకోవాలి,
ఆనందంగా ఉండాలి ఈ ప్రపంచంలో, ఆధ్యాత్మికతని పెంచాలి, భౌతికతని మనసులోకి తగ్గించాలి అనుకునే వాళ్ళకి అండి ఈ ఫార్ములా, ఈ సొల్యూషన్ ఏంటట? ABCDE అట. ఏ అంటే మంచి సాంగత్యం, సత్సంగత్యం. లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్ణవ తరణే నౌక. మంచి సాంగత్యం మనకి ఎలా లభిస్తుందండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చేసేది మంచి సాంగత్యం. ఎందుకు? కృష్ణుడి యొక్క అర్జునుడి యొక్క సాంగత్యంలో మనం ఉన్నాం. భగవద్గీత వినటం, మీకు విషయం తెలుసా అండి? మంచి విషయాలు వినటము భక్తుల దగ్గర నుంచి అంటే ఏంటో తెలుసా అండి? సాక్షాత్తుగా ఆ వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి అని మేము అడిగితే, మేము ఇక్కడున్నామండి, మేము పలానా పలానా ప్రదేశంలో ఉన్నామని కాదండి. మనందరం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా మీకు? కురుక్షేత్రంలో ఉన్నాం మనము, ధర్మక్షేత్రంలో ఉన్నాం మనము. అక్కడ కృష్ణుడు ఇంకా అర్జునుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మనందరమేమో చుట్టూ రథం చుట్టూ కూర్చున్నాం అన్నమాట. ఎవరైతే మనస్ఫూర్తిగా భగవద్గీత వింటున్నారో వారు భగవానుడి దగ్గర ఉన్నట్టు. అందుకే మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి సత్సంగత్యం కోసం. మనకి మంచిగా మీరు వినాలి అని అనుకుంటే, మీకు విషయం చెప్పాను ఇందాక ప్రభుజీ అన్నారు, ప్రతిరోజు ప్రొద్దున పూట మనకి నిత్యం భాగవత సేవయ. ఈరోజు తెలిసిన అండి 5,000 కంటే ఎక్కువ మంది భక్తులు ప్రొద్దున పూట భాగవత ప్రవచనానికి వచ్చారండి. ఇలా నిత్యం మనకి 7 గంటలకి భాగవత ప్రవచనం జరుగుతుంటుంది. రేపు సండేనే కదండి, హ్యాపీగా రండి, చూడండి ఎంత బాగుంటుందో భాగవత ప్రవచనాలు ప్రొద్దున పూట. తర్వాత మీకు విషయం తెలుసా అండి, పిల్లలకి ప్రవచనాలు ఉంటాయండి ప్రతి మంగళవారం పూట. దాని తర్వాత మీకు విషయం తెలుసా అండి, మీరు కానీ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యూత్ అనుకోండి, యూత్కి కూడా మనం ఎవ్రీ ఫ్రైడే క్లాస్ తీసుకుంటామండి. ఎంతో చక్కగా పిల్లలందరూ కలిసి ఎంత చక్కగా భగవద్గీతలో ఉండే విషయాలు వింటాం. ఎన్నోకళ్ళు అడిగారు, ప్రభుజీ 18 రోజుల తర్వాత ఏంటి అని. పిల్లలకి పిల్లల క్లాస్, యూత్కి యూత్ క్లాస్, పెద్దలకి ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ్య క్లాస్, మళ్ళీ శనివారం ఆదివారం మళ్ళీ సాయంకాలం పూట క్లాసులు. మేము అనుకుంటున్నాం, మా మనసులో ఆ ఇచ్చ ఉన్నది, ఈ భాగవతం అయిపోగానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మాష్టమి వస్తుంది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని దశమ స్కందం నుంచి సప్తాహంగా చెప్పాలి అనే ఒక ఆలోచన ఉన్నది. ఆన్లైన్లో అందరు కూడా వినేటట్టుగా చక్కగా మనందరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు చెప్పుకోవచ్చు. దాని తర్వాత రెండవది ఏంటో తెలుసండి, బీ ఫర్ బుక్స్, పుస్తకం, భగవద్గీత. 6 రోజులే అయిందండి. అసలు 6 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదండి. ఎన్ని మంచి విషయాలు మనం ఈ 6 రోజులలో నేర్చుకున్నామండి. అలానే మనం ఏంతో పూర్తి భగవద్గీత కూడా చెప్పుకోవట్లేదండి, కేవలం ఓవర్ వ్యూ చెప్పుకుంటున్నాం. అయినా సరే ఎన్ని మంచి విషయాలు. అలాంటి భగవద్గీత చదువుకోగలిగితే ఎంత చక్కగా ఉంటుంది. భగవద్గీత యథాతథం, ఇందాక మనం అనుకున్నాం జర్నీ హోమ్, అమ్మ ఒడిలోకి పైన ఇంటి పుస్తకాలు చదవటం వల్ల మంచి మార్గంలో మనం నడవగలుగుతాం. దాని తర్వాత సి ఫర్ చాంటింగ్, జపం అండి. నిన్న కూడా మనం చూసాం చాంటింగ్ యొక్క పవర్ ఏంటిది. ఎందుకంటే మనసుని నియంత్రణ చెయ్యాలి అంటే చాలామంది మెడిటేషన్లో కూర్చుంటారండి. మెడిటేషన్ ఎలాంటిది తెలుసా అండి? ఈ ప్రపంచంలో మీరు చూడండి, చాలామంది నిన్న కూడా మేము ఫీడ్బ్యాక్ ఫామ్లు చదువుతూ ఉంటే దానిలో చెప్తున్నారు, మేము మెడిటేట్ చేస్తాం. మెడిటేషన్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, మనము కొద్దిసేపు ధ్యానంలో ఉండటం వల్ల, మీరు చూడండి కొద్దిసేపు అయినా సరే మీరు ప్రయత్నం చేయండి, ఇలా కళ్ళు మూసుకొని ఏం చేయకుండా, ఏం ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనకి. ఏమీ చేయకుండా, దేనిపైన ధ్యాస పెట్టకుండా మనము ధ్యానం చేస్తే అది మనకి పాసిఫై చేస్తుందండి, మనల్ని ఓదారుస్తుంది. ఆ ఓదార్పు తెలుసా అండి, ఎప్పుడైతే మీరు మెడిటేషన్ పూర్తి చేస్తారో అది కూడా వెళ్ళిపోతుంది. కొంతమంది అంటారు లైట్ పైన మెడిటేట్ చేయండి, కొంతమంది ఏదో సౌండ్ పైన మెడిటేట్ చేయండి, లేదా కొంతమంది అసలు ఏమి మనసులోకి రానివ్వకుండా మెడిటేట్ చేయండి. కాదండి, నిజమైన ధ్యానం ఏంటో తెలుసా అండి, ఎప్పుడైతే మనము భగవంతుడి పైన చేస్తామో అది ప్యూరిఫై చేస్తుంది మనల్ని. అందుకే మనం ఒక శ్లోకం చెప్తాం, మీ అందరికీ తెలుసా, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని అంటాం మనం.
భగవంతుడిని కానీ మనం స్మరించగలిగితే, భగవంతుడిని కానీ మనం తలుచుకోగలిగితే, అందుకే మనం చేసే మెడిటేషన్ ఏంటి అంటే కేవలం ఏదో కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు. మంత్ర మెడిటేషన్ అని అంటారు. భగవంతుడి యొక్క మంత్రము ద్వారా మనం మెడిటేట్ చేయటం. అందుకే ప్రతిరోజు మీకు ఒక విషయం చెప్పాను. ఈరోజు ప్రొద్దున కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. 6:45 to 7 మనకి యోగా క్లాస్ ఉంటుంది. దాని తర్వాత 10 నిమిషాలు మనం ఈ మంత్ర మెడిటేషన్ రేపు రండి. రేపు చూడండి మీరు 6:45కి వచ్చారనుకోండి, మా టీచర్లు మీకు మంచిగా యోగా నేర్పిస్తారు. 7 నుంచి 7:10 అందరం మంత్ర మెడిటేషన్. ఆ మంత్రము చెప్పటం ద్వారా మనస్సు ఖాళీగా ఉంటే కొద్దిసేపు ఉంటుందండి. మళ్ళీ వెంటనే అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతుంది. కానీ మంత్రం ఎప్పుడైతే అనుసంధానం అయిందో అప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళినా సరే మంత్రం లాగుతూ ఉంటుంది, తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. పర్మనెంట్గా భగవంతుడి రిలేటెడ్గా కానీ మనం ఆ మంత్రంతో మెడిటేషన్ చేయగలిగితే, భగవంతుడి పైన ధ్యాస పెట్టగలిగితే అది మనల్ని ప్యూరిఫై చేస్తుంది. కేవలం పాసిఫై చేయదు, కేవలం ఓదార్చదు, మనకి మన యొక్క హృదయం యొక్క శుద్ధీకరణ చేస్తుంది అనమాట. అందుకోసం మంచి సాంగత్యంలో మంచి విషయాలు వినటం. రెండవది ఏమనుకున్నా, మంచి పుస్తకాలు చదువుతాం, భగవద్గీత ఇత్యాది పుస్తకాలు. దాని తర్వాత జపం చేయటం చాలా ముఖ్యమండి. సాధన అని మనం నిన్న విన్నాం. దాని తర్వాత నెక్స్ట్ డైట్, సాత్వికమైన ఆహారం తీసుకోవటం. ఈ చివరిది ఈ ఫర్ ఎంగేజ్మెంట్, ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్స్, సి ఫర్ చాంటింగ్, డి ఫర్ డైట్ అండ్ ఈ ఫర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు చేసేది కాదండి. ఎంగేజ్మెంట్ అంటే మన ఇంద్రియాలకి ఏదో ఒక పని చెప్పటం. ఇది దేనివల్ల సాధ్యమవుతుందో తెలుసా అండి? భక్తియుత సేవ ద్వారా సాధ్యమవుతుంది. మనకి ఏ టాలెంట్ ఉన్నా సరే, మొన్న అనుకున్నాం కదా, దాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం వినియోగించవచ్చు. ఈరోజే మేము అనుకుంటున్నామండి, మాకు ఒక వెబ్సైట్, మన వెబ్సైట్ డెవలప్మెంట్కి ఇంకొక అప్లికేషన్ తయారు చేయడానికి ఎవరో ఒకరు కావాలి అని. మీ లోపల ఎవరైనా వెబ్సైట్ డెవలప్మెంట్ ఇంకా అప్లికేషన్ తయారు చేసే వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక ఇంపార్టెంట్ కృష్ణ సేవ ఉంది కాబట్టి ఏది వచ్చినా సరే అండి. ఒకవేళ కంప్యూటర్స్ బాగా వచ్చిందని కృష్ణ సేవలు ఉపయోగించవచ్చు. ఏది ఉన్నా సరే మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించవచ్చండి. ఎంత విశేషం చూడండి అసలు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఎందుకో తెలుసా అండి? మనం ఎంత ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తే ఆ ప్రాబ్లం అంత పెరుగుతుంది. కావాలంటే మీరే చూడండి, మీకు వీడియో ఇప్పిస్తాను. ప్రాబ్లం పైన ఎంత ఫోకస్ చేస్తే ఆ ప్రాబ్లం ఇంకా 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 పెరిగి 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 కూర్చుంటుంది. మీరు చూడండి, ఆయన ఏం చేశారో, ఆ ప్రాబ్లం పైన ఫోకస్ చేసేసరికి ఆ ప్రాబ్లం, ఆ ఈగని చూసి కత్తిని ఇలా ఇలా తిప్పి 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 ఆ ఈగని నేను వేటాడుతా అనేసరికి ఆ ఈగలు పెరిగి 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 పెరిగిపోయింది. కానీ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చూశాడు. ఆ పెయింటింగ్ చూసి ఎప్పుడైతే ఆ పెయింటింగ్ పైన ధ్యాస పెట్టడం ప్రారంభం చేశాడో, ఆ స్థితిలో నుంచి ఒక్కసారి మారిపోయి ఒక ఆనందపూరితమైన ఒక ప్రదేశంలోకి వచ్చేసారండి. ప్రాబ్లం పైన నుంచి ఫోకస్ ఒక సుందరమైన వస్తువు పట్ల దాన్ని మరలించారు. అలా మనము మన జీవితంలో ఎప్పుడైతే
ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, కష్టాలు ఉన్నాయి. దాన్ని అక్కడి నుంచి ఒక సుందరమైన వస్తువు పట్ల, ప్రపంచంలో కృష్ణుడి కంటే సుందరమైనది ఇంకెవరైనా ఉన్నారా అండి? ఒక్కసారి ఆయన పట్ల కానీ మన ఫోకస్ మరలింది అంటే మన లోపల శుద్ధీకరణ అనేది ప్రారంభమవుతుంది. భగవంతుడు మనల్ని శుద్ధి చేయగలుగుతాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఆల్ అట్రాక్టివ్, అందరికంటే కందర్ప కోటి కమనీయ విశేష శోభ. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇప్పుడు కొన్నిసార్లు మీకు వర్షం పడింది అనుకోండి, ఇంటి ముందు కొద్దిగా బురద బురదగా అయిందనుకోండి, కొద్దిగా ఒక బకెట్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇలా పోసేసారనుకోండి, పోతుంది. కానీ కార్లు ఇవన్నీ రోడ్డు పైన ఉండే బురద లోపల నుంచి వచ్చి మొత్తం బురద చేసాయనుకోండి, అప్పుడు మీరు 4-5 బకెట్ల నీళ్ళు పోసినా పోదండి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక పైపు పట్టుకొని మొత్తం పైప్లో ఉండి నీళ్ళు కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. అప్పుడు ఆ బురద అంతా పోతుంది. అవునా కదా? కాబట్టి చిన్ని చిన్ని ప్రయోజనాలు ఈ ప్రపంచంలో మన మనసు పైన పనిచేయవండి. కొడితే ఫుల్ షాట్ కొట్టాలి. ఏంటది? భగవంతుడి యొక్క ధ్యానం. అది భగవంతుడి యొక్క ధ్యానం. ఇంకో విషయం చెప్తానండి, భగవంతుడి పట్ల ధ్యానము, భగవంతుడి యొక్క మంత్రంతో ధ్యానం. మంత్ర మెడిటేషన్ ఎందుకు చాలా సక్సెస్ఫుల్ టెక్నికో చెప్పనా మీకు? ఇప్పుడు మీరు ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, అక్కడ మనకు తెలిసిన చుట్టాలు ఉంటారు. కానీ ఒకళ్ళు ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. ఒకళ్ళు వచ్చి అడుగుతారా, అదేంటయ్యా ఊర్లో మీ చుట్టాలు ఉన్నారని విన్నాం కదా, వాళ్ళ చుట్టాల ఇంట్లో ఎందుకు ఉండరు మీరు ఆ ఊరికి వెళ్ళినప్పుడు? అంటే మనకెళ్ళాలన్నా సరే వాళ్ళు పిలవాలి కదండి మనల్ని. వాళ్ళకి రావాలి ఉండాలని కదండి, మనం అప్పుడు కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని అంటాం. అవునా కదా చెప్పండి? అలా మనము ధ్యానం చేయాలనుకోవటం కాదండి, భగవానుడు కూడా నా పైన ఎప్పుడు మీరు ధ్యానం చేస్తారు, ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వస్తారు అని ఆయన అత్యంత ప్రేమతో ఉన్నారు మన పట్ల. కాబట్టి ఎవరైనా మన వెనకాల పడ్డారనుకోండి, రావాలి తప్పకుండా, ఈసారి మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికే రావాలి, మా ఇంట్లోనే ఉండాలి, మా ఇంట్లోనే భోజనం చేయాలి అన్నప్పుడు తప్పకుండా వెళ్తాం కదండి. అలా భగవంతుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు, ఎప్పుడు నా పేరు చెప్తాడు, ఎప్పుడు నా ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడు నా సేవ చేస్తాడు. ఎందుకో తెలుసా అండి? మనం ధరిస్తాం కాబట్టి. మనం ధరిస్తాం దీని ప్రాసెస్ ద్వారా. అందుకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. భక్తి పర్మనెంట్గా మన మనస్సుని ప్యూరిఫై చేసి మనల్ని మంచి మార్గంలో పెట్టే ఒక శక్తి భక్తిలో ఉంది. మనం కానీ ఇది చెయ్యాలి అని అంటే చాలా చాలా చిన్న విషయం ఏంటి? ఒక ఫార్ములా చెప్తాను. ఏబిసిడిఈ ఫార్ములా విన్నాం కదండి. ఇంకో విషయం చెప్తాను, ఇది మీకు ఎక్సర్సైజ్, ఈరోజు హోంవర్క్ అనుకోండి. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ, ఇదే ఈరోజు హోంవర్క్. ఏంటో తెలుసా అండి? ప్రభుజీ సగమే చెప్పారు, చెప్పండి ఏం వెబ్సైటో అని అన్నారు. వెబ్సైట్ కాదండి, ఇదే హోంవర్క్. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. ఏంటి? ఫస్ట్ డబ్ల్యూ ఈజ్ వర్క్ టైం. రాసుకోండి, డబ్ల్యూ కింద వర్క్ టైం. సెకండ్ డబ్ల్యూ వరీ టైం. సెకండ్ డబ్ల్యూ ఏంటండి? వరీ టైం. మూడవ డబ్ల్యూ వేస్ట్ టైం. మూడవ డబ్ల్యూ ఏంటి? వేస్ట్ టైం. ఏంటో మీకు ఈరోజు ఎక్సర్సైజ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈరోజు మీరు ప్రవచనం అయిపోయాక ఒక 10 నిమిషాలు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. లేదండి పాపం డిన్నర్ టైం అయింది, తొందరగా వదిలిపెడితే తినచ్చు మేము అన్నారనుకోండి, ప్రసాదం తీసుకున్నాక సాయంత్రం డిన్నర్ అయిపోయాక రాత్రిపూట కూర్చోండి. ఫస్ట్ డబ్ల్యూ, నా వర్క్ టైంని నేను ఎలా ఆర్గనైజ్ చెయ్యొచ్చు, ఎలా నేను నా వర్క్ టైంని కానీ నేను ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఇంకా నేను ఎఫిషియెంట్గా పని చేయగలుగుతాను. ఇది వర్క్ టైంకి సంబంధించి కింద రాసుకుంటూ ఉండండి. రెండవ డబ్ల్యూ ఏంటో తెలుసా అండి? వరీ టైం. అయ్యో ఇది ఎందుకు అవ్వలేదు, అయ్యో అది ఎందుకు చేయలేదు, అయ్యో వీడెందుకు అలా మాట్లాడాడు, అయ్యో ఆవిడెందుకు ఇలా మాట్లాడలేదు. ఈ వరీ టైం ఉంది కదండి, ఎంతసేపు మనం వరీ అవుతున్నాం ఇలాంటి విషయాలలో, దాన్ని పూర్తిగా తీసేయడానికి ప్రయత్నం చేయండి. వర్క్ టైంని ఆర్గనైజ్ చేయండి, వరీ టైంని తీసేయండి. మూడవ డబ్ల్యూ ఉంది కదండి, అది వేస్ట్ టైం. ఎక్కడెక్కడ నా సమయాన్ని నేను వేస్ట్ చేస్తున్నాను. పేపర్ పెన్ పెట్టుకొని ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా ఎక్కడెక్కడ మన సమయం ఎంత వేస్ట్ అయింది.
వర్క్ టైంని ఆర్గనైజ్ చేసుకోండి, బాధ్యతాయుతంగా సూపర్ డూపర్గా వర్క్ చేయండి, చదివే వాళ్ళు చదవండి, వరీ టైంని తీసేయండి. వేస్ట్ టైం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి సేవలో పెట్టండి. వేస్ట్ టైం ఏదైతే అనవసరంగా వేస్ట్ అయిపోతుందో, ఇప్పుడు చూడండి, ఇంట్లో వాటర్ ఓపెన్ చేస్తే ఆ వాటర్ అలా రాత్రిపూట ట్యాప్ ఓపెన్ చేసి ప్రొద్దున పూట చూసామనుకోండి, ఎంత బాధేస్తుందంటే, అబ్బో నీళ్ళు పోయాయి రోయ్, నీళ్ళు పోయాయి రోయ్, నీళ్ళు పోయాయి రోయ్. కానీ సమయం అండి, అన్నిటికంటే విలువైనది ఏదన్నా ఉంటే అది సమయం. సమయాన్ని ఒక్కరోజు రాత్రి కాదండి, ప్రతిరోజు ఓపెన్ చేసి పెట్టాం, పోతూ ఉంది, పోతూ ఉంది, పోతూ ఉంది. ప్రపంచంలో ఎన్ని లక్షలు కాదు, కోట్లు కాదు, ఎంత ఇచ్చైనా కొనుక్కోలేనిది ఏదన్నా ఉంటే ఒక్క సెకండ్ అండి, పోయిన సెకండ్ని మనం తీసుకురాలేమండి. కాబట్టి వర్క్ టైంను ఆర్గనైజ్ చేసుకోండి. మీరు ప్రొఫెషనల్గా, మీ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో అందులో తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలని మేము ఆశిస్తున్నాం. భగవంతుడికి ప్రార్థన కూడా చేస్తున్నాం. ఎంత చింత వల్ల ఏమయ్యేది లేదండి. కానీ ఆ వేస్ట్ టైం ఏదైతే మనం ఉందో దాన్ని భక్తియుత సేవలో పెట్టండి. ఎంత మార్పు మనలోకి వస్తుందో, ఎలాంటి ఆ భక్తియుత సేవలో పెట్టేది అనే విషయాన్ని రేపటి నుంచి భగవంతుడు చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. ఎలా భక్తి చెయ్యాలట, ఎవరికి భక్తి చెయ్యాలట. మరి అనుకోవచ్చు, ప్రభుజీ భక్తి భగవంతుడి పట్ల ప్రేమ నేర్చుకుంటే నాకేమొస్తుంది? భగవంతుడు ఏదైతే ప్రేమని నేర్పిస్తున్నారో ఆ ప్రేమని నేర్చుకుంటే ఈ ప్రపంచంలో మనంతట హ్యాపీ వ్యక్తి ఇంకొకటి లేడండి. ఏవైతే భగవంతుడు యొక్క భక్తి అనే ఆ ప్రేమ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్. కాబట్టి మనం హ్యాపీగా ఉండడానికి అదొక పెద్ద హేతు అవుతుంది. రేపటి నుంచి జరగబోయే భక్తి యోగా ప్రవచనాలు కానీ మీరు సమయానికి వచ్చి నెక్స్ట్ 6 అధ్యాయములు కానీ చక్కగా వినగలుగుతాయి. చక్కటి అవకాశం మనకి భగవద్గీత శ్రవణం ద్వారా మనకి లభిస్తుంది. ఒక్కసారి ఈరోజు ఏం చెప్పుకున్నాము అని ఒకసారి రివైజ్ చేసుకుందాం. దాని తర్వాత ఈ ప్రవచనాన్ని పూర్తి చేద్దాం. మైండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ వెన్ కంట్రోల్డ్ అండ్ గ్రేటెస్ట్ ఎనిమీ వెన్ అన్కంట్రోల్డ్. నియంత్రించినప్పుడు మనసు మంచి స్నేహితుడు, కానీ నియంత్రించకపోతే పెద్ద శత్రువు. మెడిటేషన్ నాట్ ఫర్ పాసిఫికేషన్ బట్ ఫర్ ప్యూరిఫికేషన్. ఏదో తాత్కాలికమైన శాంతి పొందడానికి కాదండి మనం మెడిటేట్ చేయవలసింది, శాశ్వతమైన శుద్ధీకరణ పొందడానికి మనం మెడిటేషన్ చేయాలి. మైండ్ కంట్రోల్ ఈజ్ డిఫికల్ట్ బట్ డెఫినెట్లీ పాసిబుల్ త్రూ పేషెన్స్ అండ్ డిటాచ్మెంట్. మనసుని నిగ్రహించటం అనేది చాలా కష్టమే, కానీ అవుతుంది ఎప్పుడు? అభ్యాస వైరాగ్య, ప్రాక్టీస్ డిటాచ్మెంట్. ఇన్వెస్ట్ ఇన్ ధర్మ, we don't lose anything, we resume from where we left. ధార్మికమైన మార్గంలో నష్టం లేదు. ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడి నుంచే మళ్ళీ మనకి భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. తర్వాత లాస్ట్ మనం నేర్చుకున్న ABCD ఇస్ ద కీ. ఏంటట ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి మార్గము అంటే ABCDE: అసోసియేషన్, బుక్స్, చాంటింగ్, డైట్, ఎంగేజ్మెంట్. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ మన మనస్సుని నిగ్రహం చేసుకొని చక్కగా భగవంతుడి యొక్క భక్తియుత సేవలో మనం ఉండవచ్చు. అది ఈరోజు మనం నేర్చుకున్న విశేషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మోస్ట్ టెక్నికల్ పార్ట్ ఆఫ్ భగవద్గీత అయిపోయిందండి. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా రేపటి నుంచి స్వామి వైభవంగా చెప్తూ ఉంటారు. మనం బ్రహ్మాండంగా వింటూ చక్కటి జ్ఞానాన్ని నేర్చుకుంటూ స్వామిలో ప్రేమలో పడటం. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ కొండ ఎక్కటం కష్టం కదండి. ఇప్పుడు కొండ పైన సీనరీ ఎంజాయ్ చేయటం ఎంత ఈజీ అండి. ఇప్పుడు అది ప్రారంభం అవుతుంది రేపటి నుంచి. కాబట్టి ఇంత కొండ ఎక్కేశాక
మొత్తం ఎక్కేసాక ఎవరైనా వెనకాలకి వెళ్ళిపోయారనుకోండి పాపం ఏమంటారు, అయ్యయ్యో ఇక్కడ దాకా వచ్చేవరా చూసి వెళ్ళరా అంటాం కదండి. అలా మీరందరూ ఇక్కడ దాకా వచ్చారు కష్టపడి, పాపం ఏం మాట్లాడుతున్నాడో ఏమో, గంటన్నర మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. అయినా సరే వినాలని వచ్చాం కాబట్టి వింటాము అని కష్టపడి ఎలాగో అలాగే ఎక్కారండి కొండని. ఇప్పుడు అద్భుతమైన సీనరీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. అది రేపటి నుంచి ప్రారంభమయ్యే 6 అధ్యాయాలు భగవద్గీతలో భక్తి యోగం. చక్కగా మనందరం కలుసుకుందాం. రేపు సాయంత్రం 7:30 కల్లా చక్కగా మనం భక్తి యోగ ప్రవచనాలను విందాం. భగవంతుడి పట్ల ఆ ప్రేమను, భగవంతుడి పట్ల ఆ విశ్వాసాన్ని,